గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మ్యాక్ టీవీ బిగ్ డిబేట్. సోషల్ మీడియా సైతాన్లు, వాయు వరుసలు లేని కామాంధులు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నో ఇప్పటికే అర్థమై ఉంటుంది. అంటే ప్రణీత్ హనుమంత్ వీడియో కాంట్రవర్సీ ఇప్పుడు ప్రధానంగా చర్చలో ఉంది. యూట్యూబర్ల పేరుతో అసభ్యకరంగా, అవమానకరంగా ముఖ్యంగా స్త్రీలను టార్గెట్ చేస్తూ, చిన్నపిల్లలను టార్గెట్ చేస్తూ యూట్యూబ్లో రోస్ట్ పేరుతో నీచాతి నీచంగా మాట్లాడుతున్న యూట్యూబర్లపై మనం ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక హీరో సాయి ధరమ్ తేజ్ చేసిన ఒక ట్వీట్తో ఒక స్పందన వచ్చింది అధికారుల్లో కానీ వ్యవస్థలో కానీ అలా స్పందన రాని వీడియోలు కోకొల్లలుగా యూట్యూబ్లో ఉన్నాయి. ప్రతి వాళ్ళ మీద, ప్రతి సెక్షన్ ఆఫ్ ది పీపుల్ మీద వీళ్ళు టార్గెట్ చేసి మరి రోస్ట్ పేరుతో అసభ్యకరమైన వీడియోలు చేస్తూ ఉన్నారు. వీళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది? అసలు ఒక 10 మంది యూట్యూబ్లో ఒక 10 వ్యూస్ వస్తే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఒక 1000 వ్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, అదే ఒక 1,00,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చినప్పుడు వాళ్ళు సెలబ్రిటీలుగా ఎలా ఫీల్ అవుతున్నారు అనే దాని మీద మనం ఈరోజు డిబేట్ చేద్దాము. నాతో పాటు ఈ డిబేట్లో పాల్గొనడానికి డాక్టర్ కవిత గారు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అండ్ ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్, మనకి జూమ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే స్టూడియోలో నాతో పాటు బొజ్జా సంధ్యారెడ్డి గారు, టీపీసీసీ స్పోక్స్ పర్సన్ ఉన్నారు. అలాగే సోషల్ యాక్టివిస్ట్ సామ్రాజ్య లక్ష్మి గారు మనతో జాయిన్ అవుతున్నారు. బాలలక్ష్మి గారు, కాంగ్రెస్ లీడర్, జూమ్లో జాయిన్ అవుతారు. అయితే ముందుగా కవిత గారు, నేను మీ దగ్గరికి వస్తాను. ఈ యూట్యూబ్లో అసభ్యకరంగా వీడియోలు చేసే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది? వాళ్ళు ఏం ఫీల్ అవుతూ ఉంటారు? అంటే వాళ్ళు అసలు సభ్య సమాజంలో తిరగడానికి అర్హులా కాదా? మనము గమనిస్తే గనకండి, ప్రతి మనిషికి కూడాను వాళ్ళు అడల్ట్‌గా మారడానికి వాళ్ళ చిన్నప్పటి పెంపకం అండ్ పేరెంటింగ్ చాలా పెద్ద ఇన్‌ఫ్లూయెన్స్ అన్నది ప్లే చేస్తుంది. సో, చిన్నప్పుడు గాని వీళ్ళకు అంటే ప్రతి చైల్డ్‌కు కూడాను, చైల్డే కాదు ప్రతి అడల్ట్‌కి కూడాను ఒక ఎమోషనల్ సేఫ్టీ, ఒక ప్రేమ, ఒక అప్రిసియేషన్, ఒక యాక్సెప్టెన్స్ ఇలాంటివి చిన్నప్పుడు దొరకనప్పుడు ఏమవుతుంది అంటే, ఇవన్నీ కూడాను సప్రెస్డ్ ఎమోషన్స్‌గా వాళ్ళకి చిన్నప్పుడు అది సప్రెస్డ్ ఎమోషన్స్‌గా లోపల ఉండిపోతుంది. ఈ భావోద్వేగానికి ఏది గురవుతున్నారో వాళ్ళకి అర్థం కూడా కాదు వాళ్ళకి ప్రాబ్లమ్ ఉందని. ఎందుకంటే చిన్నప్పుడు పెంపకంలో వాళ్ళకి కొన్ని లోపాలు ఏవున్నాయో, ఈ లోపాలు బాగా సప్రెస్ అయిపోయినప్పుడు వాళ్ళు చాలా పవర్‌లెస్‌గా ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది. సోషల్ మీడియాలో అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం డైరెక్ట్‌గా ఎవరితోనూ ఆ రియలిస్టిక్ సిట్యుయేషన్‌లో ఉండాల్సిన అవసరం లేదు. ఒక వర్చువల్ వరల్డ్‌లో ఉంటాము. మనము అనుభవించని ఒక పవర్ ఏదుందో, ఆ పవర్ అన్నది ఈ సోషల్ మీడియా ద్వారా అనుభవించే ఒక అవకాశం అన్నది డెఫినెట్‌గా జరుగుతుంది. సో, దీని మూలం కారణంగానే పీపుల్ ఏంటి అంటే, ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌కి ఆ ఫ్రీడమ్ ఆఫ్ డిసగ్రీమెంట్ అంటే ఒక మాట ఒకరు చెప్పినప్పుడు నేను దీంతో ఒప్పుకోను అనడానికిను, అవతల మనిషిని కించపరిచి వీళ్ళు పవర్‌ఫుల్‌గా ఫీల్ అవ్వడానికిను దేర్ ఈస్ ఎ డిఫరెన్స్. సో, మనం చాలా వరకు ఈ ఈ ఈ సోషల్ మీడియా హేట్‌ని ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారో ఇన్ ద నేమ్ ఆఫ్ అది డార్క్ కామెడీ గావచ్చు, హ్యూమర్ గావచ్చు ఆర్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్ అండి. రీజన్ ఏంటి అంటే వీళ్ళకు చాలా వరకు ఏమవుతుందంటే కొన్ని చాలా సప్రెస్డ్ ఎమోషన్స్ చిన్నప్పుడు వాళ్ళ పేరెంటింగ్‌లో వాళ్ళకు గురవ్వడం మూలాన వాళ్ళు ఏది చిన్నప్పుడు అనుభవించలేకపోయారో, అది అనుభవించడం కోసం దిస్ బికమ్స్ ఎ మీడియా. సో, ఈ కారణం మూలంగానే వీళ్ళేంటి అంటే వీళ్ళు ఎందుకంటే సోషల్ వాలిడేషన్ చిన్నప్పుడు దొరికుండదు. అంటే సమాజంలో నన్ను గుర్తించాలి అని ఒక భావన ప్రతి మనిషికి కూడా చాలా ఇంపార్టెంట్. అది చిన్నప్పుడు వీళ్ళకి దొరికుండదు. అది ఇప్పుడు నెగెటివ్ గానియండి, పాజిటివ్ గానియండి నాకైతే అటెన్షన్ దొరుకుతుంది. సో, దీంతో వీళ్ళేంటి అంటే ఏదో ఒక రూపంలో మనకు అటెన్షన్ కావాలి, పీపుల్ మనల్ని గుర్తించాలి. చిన్నప్పుడు నన్ను గుర్తించలేని నా పరిస్థితి ఏదుందో అది నేను తీసుకోగలిగే అవకాశం అన్నది ఈ సోషల్ మీడియా ద్వారా ఏర్పడుతుంది. థ్యాంక్ యూ కవిత గారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చిన్నప్పటి నుంచే వాళ్ళ సైకలాజికల్గా వాళ్ళు కొద్దిగా డిప్రెషన్లో ఉంటారా? లేదు వాళ్ళు ఒక 10 మంది మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అనగానే వాళ్ళకి ఏదన్నా కొమ్ములు వచ్చేస్తుంటాయా? ఇది చాలా వరకు అంటే ఇది పర్సన్ టు పర్సన్ స్పెసిఫిక్ ఉంటుందండి. ఇది మనం జనరలైజ్ చేయలేము. చాలా శాతం ఏంటి అంటే చైల్డ్‌హుడ్ ట్రామాస్ అయితే డెఫినిట్‌గా అది పెద్దయిన తర్వాత ఇలాంటి ఒక పర్సనాలిటీస్‌గా మారడం అన్నది జరుగుతుంది. ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే రీసెంట్ ట్రామా వాళ్ళేమన్నా అండర్‌గో అయ్యుంటే గనక, ఆ ట్రామాని వాళ్ళు రిజాల్వ్ చేసుకోలేక, ఆ ట్రామా అలాగే ఉండిపోయి
దాని నుంచి బయటపడడానికి ఇది ఒక కోపింగ్ మెకానిజంగా కూడా వాడుకునే అవకాశం కూడా ఉంటుంది. సో, అన్‌లెస్ అంటిల్ మనం స్పెసిఫిక్‌గా ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, వాళ్ళ పెంపకం ఏంటి, వాళ్ళు చిన్నప్పుడు ఏ వాతావరణంలో పెరిగారు, వాళ్ళకు కావాల్సిన ఈ బేసిక్ నీడ్స్ అన్నవి మీటప్ అయ్యాయా లేవా? ఆర్ ఒక స్పెసిఫిక్ ట్రామా ఏమన్నా అండర్‌గో అయ్యారా రీసెంట్‌గా? ఇలాంటివి మనకు తెలిస్తే తప్పితే ఆర్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్ ద థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి చిన్నప్పుడు ఆల్రెడీ కొన్ని చైల్డ్‌హుడ్ ట్రామాస్ ఏర్పడి ఉండొచ్చు. పెద్దయిన తర్వాత ఇంకేదైనా ఒక ట్రామాటిక్ ఇన్సిడెంట్ జరిగుండొచ్చు. సో, వీళ్ళకి ఆల్రెడీ ఉన్న ఒక నెగెటివ్ లూప్ ఏదున్నదో అంటే వీళ్ళు పనికిరారనో, వీళ్ళెవరు అప్రిషియేట్ చేయరనో, యాక్సెప్ట్ చేయరనో, వీళ్ళెవరిని ప్రేమించరనో, ఇలాంటి ఒక సప్రెస్డ్ ఫీలింగ్స్ ఏవి ఉంటాయో, ఇవి వీళ్ళు పెద్దయిన తర్వాత వర్చువల్ మీడియాలో మనం ఎవరికీ కనెక్ట్ కాలేము కాదు కాబట్టి, సో, ఈ ట్రామా వచ్చి మళ్ళా వాళ్ళ చిన్నప్పటి ట్రామాని గుర్తు చేయడం అన్నది జరుగుతుంది. దాంతో వీళ్ళు మళ్ళా అదే లూప్‌లోకి వెళ్ళిపోయి, ఇది ఆధారంగా వాళ్ళని వాళ్ళు పవర్‌ఫుల్‌గా ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, దీనికి పలు కారణాలు ఉండొచ్చండి. ఒక్క కారణం అని చెప్పడానికి ఉండదు. సో, ఇట్ కెన్ బి అన్ ఇంపాక్ట్ ఆఫ్ మల్టిపుల్ థింగ్స్ ఇన్ ఫ్యాక్ట్. మీరు ఇందాక అన్నట్లు ఇతరులను కించపరిచి ఆనందించడం అనే ఒక సైకలాజికల్ డిఫెక్ట్ ఉంది కదా, దాన్ని మనం ఎలా అబ్జర్వ్ చేయాలి? అంటే జనరల్‌గా అంటారా? ఆ, జనరల్ ఇది ఈ నలుగురికి సంబంధించిన విషయమే కాదు కదా. యూట్యూబ్లో అనేక మంది ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. యూట్యూబ్లో చాలామంది ముఖ్యంగా స్త్రీలను ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్యలో అమ్మాయిలు విపరీతంగా వీడియోలు చేసుకుంటున్నారు, రీల్స్ చేసుకుంటున్నారు, కొద్దో గొప్ప ఫేమస్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి వాళ్ళను కూడా వీళ్ళు ఒక అల్లరి మూకలుగా తయారయ్యి వాళ్ళని రోస్ట్ పేరుతో విపరీతంగా అసభ్యకరమైన అవమానకరంగా వాళ్ళని ట్రీట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి? వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అసలు? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇది బాగా అర్థమవ్వడానికి. లెట్ అస్ సే థట్ చిన్నప్పుడు ఒక చైల్డ్‌హుడ్‌లో ఇద్దరు పేరెంట్స్ మదర్ అండ్ ఫాదర్ గానియండి, లేకపోతే వాళ్ళ ప్రైమరీ కేర్ గివర్ అంటే ఎవరి కింద చైల్డ్ పెరుగుతుందో, ఇట్ కుడ్ బి ఎనీబడీ అండి. ఎవరి దగ్గర మాక్సిమం టైమ్ స్పెండ్ చేసి ఒక చైల్డ్ పెరిగిందో, వాళ్ళ దగ్గర వీళ్ళకి కొన్ని నీడ్స్ అన్నవి దొరకనప్పుడు, దొరకనప్పుడు ఏమవుతుంది అంటే, వీళ్ళు ఒక డెఫిషియన్సీతోనే వీళ్ళు పెరగడం అన్నది జరుగుతుంది. అంటే ఒక ఉదాహరణకి చెప్పాలి అంటే, లెట్ అస్ సే థట్ ఒక చైల్డ్‌కొచ్చి తల్లి, తండ్రి వాళ్ళు టైమ్ ఇవ్వలేకపోయారు. ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు. అది ఇట్ కుడ్ బి అది ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు. అది వాళ్ళ ఫినాన్షియల్ ప్రాబ్లమ్ కావచ్చు, లేకపోతే ఏవైనా కారణాలు కావచ్చు. కారణాలు ఏమన్నా కానియండి. ఆ చైల్డ్‌కి కావాల్సినంత టైమ్ అన్నది ఆ టైంకి ఇవ్వకపోవడం మూలాన ఏమవుతుంది అంటే, చైల్డ్ ఎప్పుడు కూడాను 2 రకాలుగా మారే అవకాశాలుంటాయి. అంటే టైమ్ ఒక్కొక్కసారి ఇచ్చి, ఒక్కొక్కసారి ఇవ్వనప్పుడు, అసలివ్వనప్పుడు. మనం 2 రకాలుగా కూడా ఆలోచిస్తే గనక, లెట్ అస్ సే ఒక తల్లిదండ్రులు ఆ చైల్డ్‌కి కావాల్సిన ప్రేమ గానియండి, ఒక ఎమోషనల్ సేఫ్టీ గానియండి, ఆ చైల్డ్ డెవలప్‌మెంట్‌కి కావాల్సిన అప్రిసియేషన్ కానియండి, లేకపోతే ఒక తప్పు చేసినా నాన్న ఇది దారి అని జడ్జ్‌మెంట్ లేకుండా లీడ్ చేసే ఒక మార్గం కానియండి, ఇలాంటివి ఇవ్వనప్పుడు ఏమవుతుందంటే, చైల్డ్ ఒక 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 2 టైప్స్ ఆఫ్ పర్సనాలిటీ ఆఫ్ అడల్ట్ కింద మారే అవకాశం ఉంటుంది. ఒకటేమవుతుంది అంటే వాళ్ళు పీపుల్ ప్లీజర్‌గా అవుతారు. మనం ఈ సోషల్ మీడియా వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. కొంతమంది మనం చూస్తుంటాము, అన్నిటికి లైకులు చేస్తుంటారు. నచ్చినా, నచ్చకపోయినా చేస్తుంటారు. ఎందుకంటే వీళ్ళకి చిన్నప్పుడు అప్పుడప్పుడు వీళ్ళకి నచ్చినప్పుడు వీళ్ళకి అటెన్షన్ దొరికింది. లే లే అంటే అప్పుడప్పుడు దొరకలేదు. సో వీళ్ళేంటి అంటే దొరకాలి అంటే నేనేదో మంచి చేయాలి, నేనేదో చెయ్యాలి అన్న తపన ఏదున్నదో ఒక పర్సనాలిటీ కింద మారి చాలా యాంగ్షియస్ అడల్ట్స్ కింద మారడం అనేది జరుగుతుంది. రెండో రకం ఏంటి అంటే ఇప్పుడు కంప్లీట్‌గా నెగ్లెక్ట్ చేసిన ఒక చైల్డ్‌హుడ్ ఉందనుకోండి. నెగ్లెక్ట్ చేసిన ఒక చైల్డ్‌హుడ్‌లో ఏమవుతుందంటే, పేరెంట్స్ ఇంటెన్షన్ తప్పు ఉండదు. వాళ్ళేమంటే వీళ్ళు ఇండిపెండెంట్‌గా పెరగాలి అని కంప్లీట్‌గా అడిగింది అడిగినట్టు కొనిచ్చి వదిలేస్తారు. వీళ్ళేంటి అంటే, నేను చేసేది ఏదైనా కరెక్టే. ఎందుకంటే చిన్నప్పుడు నన్ను ఎవరు ఏమి చెప్పలేదు కాబట్టి, ఇప్పుడు కూడా నాకు ఎలాంటి ప్రాబ్లము లేదు. నేను అనుకున్నది కరెక్ట్ అని వీళ్ళకు అవతల మనుషుల మీద తక్కువ భావన, వీళ్ళ మీద చాలా ఎక్కువ భావన ఉంటుంది. బట్ లోపల లోపల ఒక ఇన్‌సెక్యూరిటీ ఉంటుంది. ఈ సోషల్ మీడియా ఈ హేటర్స్ అందరూ ఇప్పుడు ఎవరున్నారో వీళ్ళు ఈ మనస్తత్వం కింద వీళ్ళు గురవుతారు. అంటే వీళ్ళకి ఒక యాంగ్జైటీ ఉంటది. వీళ్ళని యాక్సెప్ట్ చెయ్యరు అన్న ఒక ఆలోచన ఉంటది. అందుకని వీళ్ళు అవతల వాళ్ళని ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్‌గా నా పక్కనే ఒక మనిషి ఉంటే నేను కించపరచలేను. వర్చువల్ మీడియాలో నేనొక వీడియో పెట్టేసాననుకోండి. నాకు డైరెక్ట్ కనెక్షన్ లేదక్కడ. సో కొంతమంది తిడతారు. బట్ నా పవర్ అన్నది నేను ఎగ్జిబిట్ చేసుకోగలను. అదే రియల్ టైమ్ సిట్యుయేషన్స్‌లో అలా కుదరదు. సో ఇలాంటి ఇలాంటి ఒక ఇలాంటి ఒక సూచనలన్నవి మనము రెగ్యులర్ చైల్డ్‌హుడ్ డెవలప్‌మెంట్‌లోనే మనం చూడొచ్చు. కొంతమంది అందరిని తిట్టడం, ఎప్పుడు అందరూ చెడు అనుకోవడం, అవతల వాళ్ళని
చెడు తప్పితే వీళ్ళకి మంచి ఫీల్ అవ్వకపోవడం, ఇలాంటి సూచనలు గాని మనం గమనిస్తూ ఉంటే గనక విత్ ద కైండ్ ఆఫ్ ఫెసిలిటీ ఆఫ్ సోషల్ మీడియా నౌ, సో ఈ ప్రాబబిలిటీ ఆఫ్ సోషల్ హేట్ పెరగడానికి ఛాన్సెస్ అయితే చాలా చాలా హై ఉంటాయి. థ్యాంక్ యూ కవిత గారు, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సామ్రాజ్యలక్ష్మి గారు, ఫస్ట్ మీ దగ్గరికి వస్తాను. ఈ పర్టికులర్గా ఈ ఇన్సిడెంట్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు వావి వరుసలు లేకుండా ఇష్టం వచ్చినట్టు రోస్ట్ చేయడం అనేది మనం ఆ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది? వాళ్ళ మానసిక స్థితి ఏమి ఉండదండి. ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి మెయిన్ యూట్యూబ్లో ఒక వీడియో పెట్టామంటే అది ట్రెండ్ అవ్వాలి, దానికి సబ్స్క్రైబర్స్ ఎక్కువ అవ్వాలి, దాని వ్యూవర్స్ పెరగాలి. మెయిన్ కాన్సెప్ట్ అది. ఎందుకంటే 10 మంది చూస్తున్నారంటే ఇక ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఎలా అయిందంటే ఇదివరకు రోజుల్లో జస్ట్ మూవీస్ లేకపోతే ఇట్లాంటి ఏదైనా పబ్లిక్గా ఏమైనా గొడవలు జరిగినా డిపార్ట్మెంట్ తరపున అట్లాంటివే వచ్చాయి. ఇప్పుడు ఎట్లా తయారైంది, జస్ట్ ఒక వీడియో క్లిప్పింగ్, అది ఈవెన్ యాంకర్స్ అయినా సరే ఎవరైనా సరే ఒక ఛానల్ నుంచి వెళ్ళినా ఇంకొక పబ్లిక్గా వాళ్ళొక స్టేట్మెంట్ పాస్ చేసినా దానిలో ఫ్రంట్ టు బ్యాక్ మొత్తం కట్ చేసేసి ఒక చిన్న క్లిప్పింగ్ లాంటిది తీసుకుని జస్ట్ ట్రోలింగ్ అనమాట. అది ట్రోలింగ్ లాగా మొదలు పెట్టారు. మొదట్లో ట్రోల్ చేయడము, కామెంట్ చేయడము చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కామెంట్ రూపేనా అని చెప్పడం, అలాంటివి తయారు చేశారు ఫస్ట్లో. అంటే ఇది ఒక స్లో పాయిజన్ లాగా జనరల్ పబ్లిక్లోకి ఇంజెక్ట్ చేశారు. ఇది చేయటం మూలంగా ఇప్పుడు ఏమైంది, ప్రజెంట్ దాని ట్రోలింగ్లో నుంచి ఇప్పుడు వావి వరుసలు లేకుండా వాళ్ళని విమర్శించడం, మళ్ళీ దానికి ఏదో కామెడీ షోలను పెట్టడము. ఇప్పుడు చాలా కామెడీ షోస్ ఉన్నాయి, స్టాండప్ కామెడీ షోస్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇది ఎట్లా నా డార్క్ కామెడీ షో అని, డార్క్ కామెడీ అని చెప్పారన్నారు. డార్క్ కామెడీ అంటే ఏంటి, చీకట్లో జరిగేదాన్ని నువ్వు బహిర్గతం చేయటం, అంటే దాని మీద జోకులు వేయటం. అది ఇప్పుడు దాన్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫాలోవర్స్ కూడా ఎట్లున్నారంటే ఈ కామెంట్స్ చేయడంతో పాటు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ దాన్ని విమర్శిస్తూ మాట్లాడుతూ చేస్తున్నారు. ఇది చేయడం మూలంగా ఏంటంటే వాళ్ళకి వ్యూవర్స్ పెరగడం, వాళ్ళకి హ్యాపీనెస్. ఇప్పుడు ఇంట్లో కూర్చొని సంపాదించే సంపాదన చూసే వాళ్ళందరూ కూడా తప్పే కదా. చూసే వాళ్ళతో నేను అనేది అదే, చూసేవాళ్ళు లేకపోతే నీకు వ్యూవర్స్ పెరగరు, దాన్ని ఎంకరేజ్ చేస్తున్నావు. ఇప్పుడు మనకు ఒక విషయం తెలిసింది, ఇదివరకు ఏంటంటే నోటి ద్వారా వార్తలు అందించేవాళ్ళు. ఓన్లీ వార్త అంటే న్యూస్ 7:30 అని ఒక ఛానల్లో ఫిక్స్ చేశారు, కొన్ని ఛానల్స్లో 9 o'clock అని ఫిక్స్ చేశారు. ఫస్ట్లో దూరదర్శన్ అని 7:30కే వచ్చేది, ఆఫ్టర్ దట్ 9 o'clock షూర్. ఇప్పుడు 24 గంటల వార్త న్యూస్ లైవ్ అని చెప్పని అలా వస్తుంది. అలా వార్తలు మాట్లాడేది ఇది ఎలా తయారైందంటే ఏది దొరికితే దాన్ని పట్టుకుని దాన్ని పెడితే ఈ జనాలకి టైంపాస్ కోసం ఏదో జస్ట్ ఆ వీడియోలు చూస్తూ ఉండి ఈ ట్రోలింగ్స్, ఇది అందులో ఈ థంబ్నెయిల్స్ పెడతారు. ఆ థంబ్నెయిల్ని చూసి ఇదేంటో అని చెప్పని దాంట్లోకి వెళ్ళి చూడటం, అక్కడ సబ్జెక్ట్ ఏం లేకపోయినా దాన్ని చూడటం, వ్యూవర్స్ పెరగటం, ఇంట్లో కూర్చొని సంపాదన వస్తుంది. యూట్యూబ్లో పెట్టినంత మాత్రాన ఉచితంగా ఏం పెట్టరు కదా వీళ్ళు కూడా. వీళ్ళకి సంపాదనతో పాటు ఒక మనిషిని విమర్శిస్తే అదొక టైప్ ఆఫ్ సైకోయిజం లాగా తయారయ్యి హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నారు. ఇది తప్ప రైటా విచక్షణ జ్ఞానం అనేది కోల్పోయారు. వావి వరుసల సంబంధం లేదు. ఈ రోజుల్లో తల్లి కొడుకులు వెళ్ళాలన్నా భయపడుతున్న బయటకు సొసైటీలోకి ఇప్పుడు ఆఖరికి పసిపిల్లలు కూడా వదలకుండా 4 సంవత్సరాల పాప వాళ్ళ తండ్రితో ఏ విధమైన బాండింగ్ ఉందో తెలియకుండానే పబ్లిక్కి చాలా అసభ్యకరంగా మీరు కామెంట్స్ చేసి దాన్ని విమర్శించి లేనిపోయిన డౌట్లు పబ్లిక్కి క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడున్న యూట్యూబ్ ఛానల్స్ పబ్లిక్కి మెసేజ్ ఇస్తున్నాయా లేకపోతే ఉన్న సమాజాన్ని చెడగొడుతున్నాయా? ఫ్యూచర్ జనరేషన్ని వీళ్ళు మాట్లాడే వల్గర్ లాంగ్వేజ్, మళ్ళీ అందులో వీడియోస్ పెట్టి వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు. ఆ వల్గర్ లాంగ్వేజ్ ఆ వీడియోలని కన్న తల్లిని పక్కన పెట్టుకుని చేయమనండి. ఎవరైతే ఇది చేస్తున్నారో తల్లినో సిస్టర్నో పక్కన పెట్టుకుని ఆ వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసి వాడమనండి. అది చెయ్యరు. వాళ్ళకి తెలియకుండా తల్లిదండ్రులకు తెలియకుండా చేయడం, ఇలా పబ్లిక్లోకి వచ్చి అదేనా పెంట అయితే అప్పుడు భయపడి క్షమాపణలు కోరుకోవడం. ఇవాళ మనోడు మా తల్లిదండ్రులు ఇలాంటి లాగద్దని బతిలాడుకోవటం. తల్లిదండ్రులు ఎప్పుడు బిడ్డల్ని మంచి సక్రమైన మార్గంలోనే పెంచుతారు. పెద్దయినాక నువ్వు పెరిగే విధానము, నువ్వు తిరిగే విధానము ఎక్కడ తెలుస్తుంది? ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్న బిజీ లైఫ్లో పిల్లలు ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ ఒక మంచి బాటలోకి తీసుకొచ్చాం కదా, మంచి వేలో వెళ్తారు అని అనుకుంటాం. కానీ ఇట్లా అది సక్రమైన మార్గంలో లేకుండా పక్కకెళ్ళి ఇలాంటి చండాలమైన మాటలు మాట్లాడుతూ విమర్శిస్తూ చేస్తూ ఉన్నాను. అందుకు ఇప్పుడు మీరు తీసుకున్న ఇంటర్వ్యూ ఈరోజు అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ నడుస్తుంది. మన క్యాండిడేట్ ఆయన పేరేంటి, మన ప్రణీత్ వాళ్ళ ఫాదర్ ఏం చేస్తున్నారు, ఆయన ఒక IAS ఆఫీసర్. వాళ్ళ మదర్ ఏంటి, శ్రీదేవి గారు.
ఆమె ఏం చేస్తూ ఉండేవాళ్ళు, ఆమె ఎంఏ సైకాలజీ, ఆమె ఎంఏ సైకాలజీ ప్లస్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కూడా చేసింది ఆమె. సో షీ నో ఎవ్రీథింగ్. అంటే ఆ మహిళ యొక్క విలువ ఏంటి, ఆమె కూడా ఒక మహిళ కాబట్టి పిల్లల యొక్క విలువ ఏంటి అనేది ఎవ్రీథింగ్ తెలుసుంటుంది. మనం ఇక్కడ తల్లిదండ్రులను నిందించలేము. అవును, అందుకే తల్లిదండ్రులు నిందించడానికి లేదు కూడా. నువ్వు డార్క్ కామెడీ అని చెప్పి నైట్ టైం చేస్తున్నావు, నీకోసం నువ్వు నా కొడుకు ఏం చేస్తున్నాడు అని తల్లిదండ్రులు కాపలాగా కూర్చోలేరుగా. నువ్వు అందులో చిన్న పిల్లోడివి కాదు, వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్వి. మీ నాన్నగారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా నా కొడుకు నా మీద ఆధారపడడు, తన సొంత ఖర్చులు తననే ఇది చేసుకుంటాడు అని చెప్పని అన్నాడు. ఏ ధైర్యంతో చెప్పాడు ఆయన? నువ్వు ఇలా అక్రమంగా సంపాదిస్తున్నావు అని ఆయన తెలీదు. తెలిస్తే నిన్ను ఎప్పుడో క్రమశిక్షణలో పెట్టేవాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఎంత. వీళ్ళ వీడియోలు యూట్యూబ్లో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి. అవును ఉన్నాయి, ఉన్నా కూడా ఇప్పుడు ఎంత దాకా వెళ్ళిందంటే దాన్ని జస్ట్ ఫన్నీగా తీసుకుంటే కామెడీయే కదా అని చెప్పి తీసుకుంటే ఆఖరికి ఒక తండ్రి కూతురు మధ్య కూడా అసభ్యకరంగా మాట్లాడటం. దాన్ని మీరు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇన్ ఫ్యూచర్లో వాడికి పెళ్ళవదా, వాడికి కూతురు పుట్టదా? నీ కూతురు గురించి నీ గురించి అలా మాట్లాడితే బాగుంటుందా? నీ దాకా వస్తే కష్టం. మీ అమ్మా నాన్న ఈరోజు అన్నారని చెప్పని కింద కామెంట్స్ చేశారని నువ్వు సారీ చెప్పడము. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇలా సారీలు చెప్పడం మూలంగా ఇన్ ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకు కూడా ఏముందిలే, అప్పుడు ఆడు తప్పు చేసి తర్వాత సారీ చెప్తే అందరూ మర్చిపోయారు, అందరూ వదిలేశారు. సో మనం కూడా తప్పు చేసేసి ఒక సారీ పడేస్తే సరిపోద్ది అనుకుంటారు. ఈ లోపల నీకు రావాల్సిన కామెంట్స్ వచ్చేస్తే నీ వ్యూవర్స్ పెరుగుతారు, నీకు అన్ని జరుగుతాయి. పబ్లిసిటీయే కదా, పబ్లిసిటీ కదా, పబ్లిసిటీ తర్వాత ఆఫ్టర్ దట్ సారీ చెప్పేసి అయిపోద్ది. కానీ దీని మీద ఏంటంటే చట్టరీత్యా కఠిన చర్య తీసుకుంటే కానీ ఒకటంటూ జరగాలి. జరిగితే ఇప్పుడు అది మన కంట్రీలో కాదు ఆ వీడియో, అది యాక్చువల్గా ఒక ఫారెన్ వీడియో. ఆ ఫారెన్ వీడియోని నువ్వు ఇలా చేసావు, అదే ఇండియాలో మన భారతీయుల్ని ఈ విధంగా చేస్తే ఊరుకుంటారు. చొక్కా పట్టుకుని లాక్కొచ్చి గుడ్డలు ఉడదీసి రోడ్డు మీద కొడతారు వాడు చేసిన పనికి. ఎవరన్నా కానివ్వండి, అది ఎవరైనా కానీ. ఒక పసిపిల్లతో నువ్వు కామెడీలు ఏంటి అసలే? ఇదే వీడియో ఆ తండ్రికి తెలిస్తే కంటతడి పెట్టుకోడా? ఏదన్నా రిలేషన్ అనేది రిలేషనే కదా, ఒక వరస, ఒక తండ్రి కూతురు మధ్య. తల్లి కొడుకులు బయటకు వెళ్ళలేకపోతున్నారు, నువ్వు ఆఖరి పసిబిడ్డను కూడా వదులుతున్నారు. రేపు పొద్దున పిల్ల ఏడ్చిందని చెప్పని తండ్రిలాగా జో కట్టడానికి వేసుకుంటే అది వాటేసుకున్నాడని మాట్లాడతారు వీళ్ళు. ఇంకా కూతుర్నే వాటేసుకున్నాడు కామ వంచుతాను. నీకు నోటికి అదుపు లేదు, ఏది కావాలంటే అది మాట్లాడతావు. సో దీని విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము కూడా కోరుకుంటున్నాము. ఇప్పుడు సెన్సార్ బోర్డు ఉంది, సినిమాలకు సంబంధించి సెన్సార్ పెడుతున్నాం, యూట్యూబ్లకు కూడా సెన్సార్ పెడితే ఇలాంటివన్నీ అవుతాయి. సెన్సార్ పెడితే ఇలాంటి రిలీజ్ అవ్వవు. ఇంకొకటి ఆల్రెడీ అసలు అది సాధ్యమా అనేది ఒక్కసారి తర్వాత మాట్లాడుకుందాం. ఒకసారి సంజయ్ రెడ్డి గారు, చిన్న పిల్లలతో డర్టీ కామెడీ చేసే వీళ్ళని అంటే ఒక హీరో సాయి ధరమ్ తేజ్ అనే ఒక హీరో దాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు కాబట్టి ఈరోజు వ్యవస్థ అంతా స్పందించింది, అందరూ దేశవ్యాప్తంగా స్పందిస్తున్నారు. ఇలాంటి వీడియోలు కానీ ఇలాంటి రోస్టులు కానీ చాలామంది చేస్తున్నారు. వీళ్ళందరిని నియంత్రించే యంత్రాంగం మన దగ్గర లేదు. అసలు వీళ్ళని మనం ఎలా చూడాలి? ఇప్పుడు ఈరోజు సాయి ధరమ్ అంటే నేను నిజంగా కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఈ ఇష్యూని ఒక హీరో ట్వీట్ చేసిండు అంటే ఇలా డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, ఇలా రేవంత్ రెడ్డి గారు అయితే ఫస్ట్ నుంచి డ్రగ్స్ నుంచి మొదలు పెట్టినట్టయితే అన్నిట్ల మీద కూడా చట్టరీత్యా ఇట్లా ఉండాలి అని చెప్పేసి ఒక సిస్టమ్తో ముందుకెళ్తున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాంటి ఆడపిల్లల విషయాలలో ఏదైనా జరిగిందంటే, ఎందుకంటే ఒక్కటండి నేను అనేది ఏంటంటే మెయిన్ తల్లిదండ్రుల పాత్ర లేదని నేను చెప్పను. నా వర్షన్ అయితే నా వర్షన్లో మెయిన్ తల్లిదండ్రుల పెద్ద పాత్ర. తల్లిదండ్రులకు పిల్లలు వినకపోతే ఇంట్లో పిల్లలు వాళ్ళు ఏం చేస్తారో తల్లిదండ్రులతో పక్కింటోడికి తెలుస్తుందా అనేది మీరు ఒక్కసారి మనం పాయింట్ అవుట్ మనం చూద్దాం. ఇప్పుడు అది కాదు సార్, ఇప్పుడు మీ పిల్ల ఉంది, మా పిల్ల ఉంది, మా పిల్ల సైకాలజీ ఏంటని నాకు తెలియకపోతే మీకు తెలుస్తుందా సార్? నేను అనేది ఏంటంటే తల్లిదండ్రులు ఎంత పిల్లలని కన్నా మించిన పనులు ఏముంటాయి సార్? ఇప్పుడు మీరేమంటారంటే పని చేయకపోతే వెళ్తుందే అంటారు. నేను అనేది ఏంటంటే అంత అయిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం ఏందనేది నా వర్షన్. సరే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడారు. ఒక ఏజ్ వరకు పిల్లలు తల్లిదండ్రుల కంట్రోల్లో ఉంటారు. డెఫినెట్ ఒక ఏజ్ అయిపోయిన తర్వాత పెళ్లి అయిపోయినాక ఇవన్నీ చేయరండి, చెయ్యరు. అయితే ఇప్పుడు 18 years లోపల ఉన్నప్పుడే పిల్లల సైకాలజీ అని మనకు తెలుస్తుంది. ఇప్పుడు ముగ్గురు ఆడపిల్లలు ఉంటారు సార్, ముగ్గురు పిల్లలు ఇంట్లో ఉంటే ఒకడు అమాయకుడు ఉంటాడు, ఒకడు గయ్యాడు ఉంటాడు, ఒకడు కొంచెం అదిగా ఉంటారు. మన పిల్లల గురించి మనకు తెలుసు. డాక్టర్ దగ్గరికి వెళ్తే చిన్నప్పుడు ఇట్లనే ఉందమ్మని ఒక డాక్టరే అడుగుతాడు. నేను అనేది ఏంటంటే ఫస్ట్ తల్లి పెద్ద గురువు,
అది మెయిన్గా నేను ఇప్పుడు అది 15 సంవత్సరాల నుంచి లైవ్ డిస్కషన్లో పాల్గొంటున్నా. నేను చెప్తున్నాను ఒకటి ఏంటంటే, ఇంకొకటి చట్టాలలో ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ లేకపోవడం. చట్టాలు ఉన్నాయి కానీ అది కరెక్ట్గా ఇప్పుడు కొత్తగా చట్టం తీసుకురావాలని ఏం లేదు, బోలెడు చట్టాలు ఉన్నాయి. అది మనం రాజకీయంగా కొన్ని మాట్లాడుకున్నట్టయితే ఆ చట్టాలలో కొంచెం ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చినాం అనుకో, నిజంగా ఇప్పుడు అదే మన సౌదీలో ఉంది. ఒక ఆడపిల్లని చూసినామంటే వాడు చెయ్యేదో నరికేస్తాడు. ఆ చట్టాలు అనేది మన దగ్గర రావాలంటే అది కాని ముచ్చట. కానీ అలాంటి రకమైన చట్టాలలో ఇవి ఉన్నాయి అంటే వాడికి ఒక ఒంట్లో ఒక వణుకుడు అనేది ఒకటి వస్తుంది. ఇంకొకటి సార్, తల్లిదండ్రుల తర్వాత స్కూల్లో టీచర్స్, కానీ ఎక్కువ ప్రభావం ఎక్కువ చూపించేది ఏంటంటే తల్లిదండ్రుల కన్నా ఎక్కువ స్నేహితుల ప్రభావం అనేది పిల్లల మీద చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. ఎందుకంటే పొద్దున్న లేస్తే ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఉంటారు కానీ వాడు చేసింది వీడు చేస్తాడు, వీడు ఫ్రెండ్స్. అందుకే ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంటుంది అనేది మనం అందరం గమనించాల్సిన అవసరం అయితే తల్లిదండ్రులకు ఉంది. ఈ తల్లిదండ్రులు ఇంకొకటి సార్, మనం హీరోలు ఉన్నారు, సినిమా హీరోలను ఎక్కువ ఫాలో అవుతారు పిల్లలు. మీరు చూసిండ్రా ఈ కటింగ్ అంతా ఇవన్నీ చేపిస్తుంటే ఇది ఎట్లా అంటే ఇది ప్రభాస్ స్టైల్ అంటారు, ఇది 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 వీడు వేసుకుని ఇది పాయింట్ ఏందిరా అంటే పవన్ కళ్యాణ్ స్టైల్ అంటారు, వాళ్ళని అవుతారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే కొంతమందిని చూసి పిల్లలు ఆ రకంగా తయారవుతున్నారు. ఆ తరుణంలో ఈరోజు ఒక హీరో ట్వీట్ చేయడం అనేది మంచి పరిణామం. అంటే నేను ప్రతి విషయంలో కూడా ఒక సోషల్ సామాజికంగా వాళ్ళు స్పృహ ఉన్న వ్యక్తులుగా ప్రతి ఒక్కరు కూడా మీడియా ప్రభావం కూడా చాలా ఉంటుంది సార్. నేను అనేది ఏంటి సార్ అంటే ఇలాంటి మంచి మంచి మీడియా వాళ్ళు కూడా ఒక జర్నలిజంలో, సరే అది మాట్లాడచ్చో మాట్లాడదో నాకు తెలియదు కానీ జర్నలిజంలో మొత్తం కల్తీ అయిపోయింది సార్. ఎందుకంటే ప్రజల పక్షాన ఎవరు మాట్లాడతారు? జర్నలిజం అనేది ప్రజల పక్షాన మాట్లాడతారు. ఇవాళ ఎన్ని ఛానల్స్ ప్రజల పక్షాన ఉన్నారు అనేది మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. ఈరోజు మీడియా పెద్దన్న పాత్ర సార్. ప్రజల తరపున మీడియా ఉన్నట్టుగా బయటికి తీసుకురావాలంటే అది చాలా గట్స్ ఉన్న మీడియాగా ఉండాలి. ఈరోజు మీరు ఇంత మంచి డిస్కషన్ పెట్టినారంటే నిజంగా కూడా యావత్ ప్రపంచం మన దగ్గర జరగకపోయినా రేపు ఇన్ కేస్ మన దగ్గర జరిగినా కూడా ఇది ఒక లేడీస్ని పిలిపించి ఈరోజు మాట్లాడడం అనేది నిజంగా చాలా సంతోషము, ఒక రకంగా బాధ అక్కడ జరిగిన సంఘటన. నేను అనేది సార్, గతంలో మనం ఒక జీమెయిల్ క్రియేట్ చేసుకోవాలంటే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళేసి ఒక రోజు పట్టేశారు మనకు. ఇప్పుడు నిమిషంలో స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ చేసుకోవాలంటే యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే ఎంత టైం పట్టేశారు మనకి? ప్రతి జీమెయిల్ అకౌంట్ ఉన్న వారికి ఒక యూట్యూబ్ ఛానల్ ఇమీడియట్ గా పెడుతున్నాడు. వీడు వీడియో ఇక్కడ ఏం జరుగుతుందో వీడియో తీస్తున్నాడు, పోస్ట్ చేస్తున్నాడు. నేను ఒక్కటి చెప్తున్నాను సార్, ఇన్స్టాగ్రామ్ కూడా నేను ఒకటి అడుగుతున్నాను. ఫేస్బుక్ కన్నా ఇన్స్టాగ్రామ్ ఎక్కువ ఒక మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. అది ఇన్స్టాగ్రామ్ తీస్తున్నారు, పడుకున్నది లేచింది, మొగుడుతో ఉన్నది, పడుకున్నది వాళ్ళతో, లైకులు వాళ్ళకి వస్తున్నాయండి. మీరు చూస్తున్నారా? ఒక మంచి వీడియో చేయండి, నీకు రావు. మీకు ఒక అమ్మాయి ఒక రీల్స్లో చేస్తుంటుంది, అన్ని బూతు మాటలు మాట్లాడుతుంటే ఆ అమ్మాయికి 1,00,000 వ్యూస్ అంట. అంటే నేను అనేది అంటే వాట్ ఈస్ దిస్? మనం ఎక్కడ పోతున్నాము? ఇన్స్టాగ్రామ్లో ఇలాంటివి జరుగుతున్నప్పుడు మరి అక్కడ యాజమాన్యం తెలియదా? అంటే ఇది డబ్బుల కోసం కదా. వీళ్ళు మంచిగా ఏమైంది సార్, ఇప్పుడు 1,00,000 వ్యూస్ వచ్చినాయి అనుకోండి, 1,00,000 వాళ్ళ ఫాలోవర్స్ వస్తే 25,000 స్టార్ట్ అవుతుంది ఇన్కమ్. ఇక వాళ్ళకి ఏం పని ఉంది? ఇక ఇప్పుడు కొన్ని ఇళ్ళల్లో భార్యాభర్తలు వాళ్ళు పడుకున్న దగ్గర నుంచి లేచిన ఇవన్నీ మనం మహిళా సంఘాలమే అవుతుంది సార్. నిజంగా వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు గవర్నమెంట్ సెకండరీ, మహిళా సంఘాలు అయితే ఇమ్మీడియట్ స్పందిస్తారు. మనకి ఎవరు ఇప్పుడు ఒక గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని టైం పడుతుంది. మహిళా సంఘాలు ఏం చేస్తారండి? మనం మాట్లాడకపోతే ఈరోజు కొంతమంది ఇలాంటి విషయాలు మాట్లాడలేకపోతారు, అంత ధైర్యం ఉంటుందా అంటారు. నేను అనేది ఏంటంటే సోషల్ మీడియా ప్రభావం అనేది పిల్లల మీద చాలా చాలా ప్రభావం చూపుతుంది. మీరు అంటున్నాం కదా సార్, నీలి చిత్రాలు చూసినట్టయితే అదే ఒక్కసారి మాట్లాడుకుందాం. సమరాజ్ లక్ష్మి గారు, మీరు చెప్పండి, అంటే ఈ సైకలాజికల్ పర్వర్షన్ని, అంటే మనకి సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్లే వీళ్ళందరూ ఇట్లా విపరీతంగా మాట్లాడుతున్నారా, లేకపోతే వాళ్ళ ఏజ్ ప్రభావం అలా ఉందంటారా? ఒక సోషల్ యాక్టివిస్ట్గా మీరు మీ అబ్జర్వేషన్ని. ఒకటి మీరు ఇప్పుడు అన్నారు చూడండి, వాళ్ళకి అవగాహన లేక మాట్లాడుతున్నారా అని. సెక్స్ గురించి అవగాహన లేకుండానే ఒక ఛానల్ పేరు నేను చెప్పను, టీవీ ఛానల్ మీద, దాంట్లో చిన్న పిల్లలతో పెద్ద పెద్ద డైలాగులు పెద్ద పెద్ద మనుషుల లెక్క. అంటే ఇప్పుడు ఒక ఉమెన్ పెళ్ళైపోయిన మహిళ ఏ విధంగా ఉంటుంది, భర్త ఎలా ఉంటాడు అని 4-5 సంవత్సరాల ఆడపిల్లలతో అలాంటివి చేయిస్తూ ఉంటే వాళ్ళు చెప్పాల్సిన డైలాగులు కూడా కొన్ని మిక్స్ చేసి సెన్సార్ చేయాల్సిన డైలాగులు కూడా వాళ్ళతో చెప్పించి అలాంటి టీవీ ఛానల్స్ అలాంటి షోస్ని ప్రమోట్ చేస్తూ ఉంటే ఎవరికి అవగాహన ఉంటుందండి? చిన్న పిల్లలకు కూడా ఇప్పుడు నువ్వు ఒక డైలాగ్ చెప్తే చెప్పిన తర్వాత అయినా దాని మీనింగ్ అడుగుతాడు, అడుగుతుంది ఆడపిల్ల అయినా సరే, అది ఏంటి అని. ఇప్పుడు చేతిలో సెల్ ఫోన్ ఉన్న తర్వాత ప్రపంచం మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంటుంది.
వాళ్ళకి తెలియని సబ్జెక్ట్ అనేది ఏది ఉండదు. అవును, డెఫినెట్గా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అవగాహన ఉంటుంది. కానీ ఈ పర్వర్షన్ స్టేజ్కి ఎందుకు వస్తుంది? ఎందుకంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ లేకపోవడం వలన అవగాహన వేరు, మనం సెక్ట్ ఎడ్యుకేషన్ చేయడం వేరు అనేది. ఇప్పుడు ప్రణీట్ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ వాడు కాదు కదా, ఎడ్యుకేటెడ్ కదా, మరి ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పాను కదండి, ఒక్కొక్కరికి ఏంటంటే ఒక మానసిక సంతృప్తి, ఒక సైకలాజికల్గా అరే మనం ఒకళ్ళు విమర్శించాము ఆ రోజు వాడికి నిద్ర పట్టిద్ది అనమాట. ఇప్పుడు ఇందాక మేడం చెప్పినట్టు చేతులు కాళ్ళకి ఆకులు పట్టుకోవడం, నువ్వు మొత్తం మాట్లాడేసి నోటికి వచ్చినట్టు నువ్వు ఇచ్చింది 5 నిమిషాలే ఆ క్లిప్పింగ్ని, ఆ 5 నిమిషాల్లో ఎంత వల్గర్ వర్డ్స్ యూజ్ చేశారు. వాడితో పాటు మళ్ళీ 3 ఫ్రెండ్స్ని. ఇక్కడ వాళ్ళు ఇంకొక పాయింట్ కూడా రైజ్ చేస్తున్నారు, అయిపోయిన తర్వాత ఈ కాంట్రవర్సీ వచ్చిన తర్వాత ఇది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కిందకు వస్తుంది. నేను కూడా ఆ విషయంలో చెప్తా. అతను చెప్పిన కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే పీపుల్ దాన్ని ప్రొజెక్ట్ చేయడం రాంగ్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. పీపుల్ రాంగ్గా ప్రొజెక్ట్ చేయడం, నువ్వు మాట్లాడిన పదాలు, నువ్వు మాట్లాడిన వర్డ్స్ రాంగ్ వేలో మనిషిని థింక్ చేసేటట్టు చేసావు. అక్కడ సిచ్యుయేషన్ అట్లా లేదు, కానీ నువ్వు అలా థింక్ చేసేటట్టు చేసి నువ్వు ప్రొజెక్ట్ చేసి మనల్ని అంటాడు ఏంటంటే ఆయన మీరందరూ అలా ఆలోచించారు, మీరు రాంగ్గా తీసుకున్నారు దాన్ని. అంటే ఇన్ని లక్షల మంది రాంగ్గా తీసుకుంటారా? నీకు ఒక్కడికే మంచి అనిపించింది, నీ ఫ్రెండ్స్కి మంచి అనిపించిందా? అండ్ సెకండ్ థింగ్, డెఫినేషన్ ఆఫ్ కామెడీ అని చెప్పని అన్నాడు. ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అని అంటున్నాడు కామెడీని. జీవితం అనేది కామెడీ లాంటిదా? నీ జీవితం కామెడీగా తీసుకుంటావేమో. ఇది ఒక తండ్రి కూతుళ్ళ మధ్య ఉన్న ఎమోషన్ బాండింగ్ని నువ్వు కామెడీ చేయటం ఏంటి? నీ ఇంట్లో ఆడపిల్ల లేదనా? అని మీ అమ్మ ఒక ఆడపిల్లే, మీ అమ్మ మీ నాన్నని లాగద్దని నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నావు, దండం పెట్టావు. ఎందుకు? నువ్వు చిన్న పిల్లని నువ్వు లాగినావు. నిన్ను కని ఎద్దులాగా సొసైటీలోకి వదిలేసింది మీ అమ్మ. మొదట్లో బాగానే పెంచిందేమో, పెంపకాన్ని నేను ఎప్పుడు తప్పనండి. అమ్మ నాన్న ఎప్పుడు బిడ్డలు రాంగ్గా పెరగాలని చెప్పని పెంచరు. పెద్దయినాక నువ్వు అలా మారా వెదవలాగా. దానికి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కర్మరా బాబు అని అనుకుంటారు. కానీ నువ్వు ఇది చేసినట్టు నువ్వు అర్ధరాత్రి చేస్తావు కదా. ఈ వీడియోలని పగలపొడి చేసేది కాదు, నీ రూమే ఒక డార్క్ రూమ్ పెట్టుకున్నావు. డార్క్ రూమ్లు ఇవన్నీ చేస్తావు, ఏదో విమర్శించుకుంటావు. నీకు అక్రమంగా ఇలాంటి సంపాదన నీకు అవసరమా? ఇలాంటి సంపాదన ఈ విధంగా ట్రోల్స్ చేసి, ఈ విధంగా కామెంట్స్ చేసి, ఇలా ఒక పసిబిడ్డలతో ఆడుకుని నువ్వు ఫ్యూచర్ జనరేషన్కి నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు? నువ్వు చదువుకున్నప్పుడు ఇలాంటి వీడియోలు ఉన్నాయా? ఇప్పుడు ఆ ప్రణీత్ చదువుకున్నాడు, ప్రణీత్కి ఇలాంటి వీడియోలు వచ్చినాయా? అప్పట్లో ఇంత లేదే. ఇప్పుడు లేనిపోయింది. నువ్వు ఎడ్యుకేట్ చేయాల్సింది పోయి, అంత చదువుకున్న పిల్లాడు పోయింది, ఎడ్యుకేట్ చేయాల్సింది పోయి పిల్లలందరినీ ఇలాంటివి నేర్చుకోమని చెప్తున్నావు నువ్వు. ఈ రోజున రోడ్డు మీద వెళ్తా ఉంటే చిన్నపిల్లలు క్రికెట్ ఆడుకుంటూ కూడా బూతు మాటలు మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ బూతులు? ఒక్కోసారి చాలా బాధ అనిపిస్తుంది. తల్లిదండ్రులు తెలియదు, పిల్లలు బూతు మాటలు మాట్లాడుతున్నారు. గేమ్స్ ఆడేటప్పుడు తల్లిదండ్రులు పక్కన ఉంటారా? పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదే ఉన్నాయి. యూట్యూబ్ అనేది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్. ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదే వీళ్ళందరూ చేస్తున్నారు. అంటే ఇట్ ఇస్ అవైలబుల్ టు ఎవ్రీవన్. వాళ్ళ తల్లిదండ్రులకి, మన తల్లిదండ్రులు అందరికీ అవైలబుల్ ఉంది అది. కానీ బిడ్డ ఇలా చేస్తున్నాడని తల్లి బిడ్డ వీడియో చూడదు కదా. నువ్వు ఎదవ్వని తెలియదు కదా. నువ్వు ఇలా చేస్తా ఉంటే ఏ తల్లిదండ్రులైనా ఇప్పుడు ఎందుకు ఇంతమంది స్పందించారు? సినిమా ఇండస్ట్రీ స్పందిస్తే ఇప్పుడు మేడం చెప్పినట్టు మీరు ఇదివరకు రోజులు తల్లిదండ్రులు చెప్తే వినే పిల్లలు ఇప్పుడు మారిపోయారు. ఫ్యాన్స్గా తయారై అరే మా హీరో చెప్పాడు ఇది ఖచ్చితంగా చెయ్యాలి. ఇదివరకు రక్తదానం చేయండిరా బాబు మంచిది హెల్త్కి మీకే అని చెప్పనని బ్లడ్ క్యాంప్స్ పెట్టి చేసినా కూడా ఏ యూత్ పిల్లోడు బ్లడ్ ఇవ్వడానికి ముందుకు వచ్చేవాడు కాదు. ఈరోజు ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ హీరో బర్త్డే అని అనగానే వాళ్ళే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టడం, యూత్ అందరితో బ్లడ్ ఇంపించడం, ఒక మంచి సోషల్ సర్వీస్ చేస్తున్నారు. ఇలాంటి అవేర్నెస్ తీసుకురావాలి. నువ్వు ఇలాంటి అడ్డమైనవన్నీ నేర్పించి పిల్లల్ని ఇలా చెడగొట్టడం తప్పితే ఫ్యూచర్ జనరేషన్ని చెడగొడుతున్నాడు. ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ యూట్యూబ్లు చూస్తున్నారు. నీ పేరు ఈరోజు కొట్టంగానే కొన్ని 100 వీడియోలు రిలీజ్ అవుతాయి. అవి కూడా అన్ని వల్గర్గా. ఇంకొకటి చూసాను వీడియో, అసలు అతను మాట్లాడే పదాలకి అసభ్యకరమైనవి, అసలు మాట్లాడాలన్నా కూడా మాకు సిగ్గేస్తుంది. ఒక మదర్గా వాళ్ళమ్మ ఎంత సిగ్గుపడుతుందో. జస్ట్ ఒక అమ్మాయి టీషర్ట్ మీద వేసుకున్న పేరుని తీసుకుని అంతవరకే జూమ్ చేసి దాని గురించి మళ్ళీ వీళ్ళ నలుగురు మాట్లాడడం ఫ్రెండ్స్. ఇది ఎంతవరకు? నేనేమంటున్నానంటే నువ్వు ఈడు క్షమాపణ చెప్పాడు కదా అని వదలటానికి వీల్లేదు. యూట్యూబ్ ఛానల్స్ చాలామంది ప్రైవేట్ ఛానల్స్ అందరూ బయటకు వచ్చారు ఈరోజు. ఇది ఒక రిజల్యూషన్ లాగా తయారైపోయింది. వెరీ గుడ్, చాలా బాగుంది. నేను అనేది ఏంటంటే ఇంతటితో ఆపద్దు. వాడికి నెక్స్ట్ ఏం జరుగుతుంది, వాడిని శిక్షించారా లేదా అనేది ఎవ్రీథింగ్ ఫాలో అయ్యి
ఎందుకు శిక్షించమంటున్నా అంటే అతనంటే నాకేం రివెంజ్ లేదు, మాకేం పర్సనల్ గ్లడ్జెస్ లేవు, కానీ ఒక ఇంకొకరు చేయకుండా ఉండడానికి. నిన్ను చూసి ఇంకొకటి చేయకూడదు. ఇప్పుడు సజ్జనార్ సార్ ఉన్నారు, ఎన్కౌంటర్ చేసినాక చాన్నాళ్ళు భయపడ్డారు ఒక ఆడపిల్ల జోలికి రావటానికి మగవాళ్ళు. ఈ రోజు నువ్వు ఇచ్చే ఇలాంటి దిక్కుమాల మెసేజ్ రేపొద్దున తండ్రి కూతుళ్ళు బయటకు వెళ్ళాలన్నా భయపడతారు. మొన్నటిదాకా తల్లి కొడుకులే అనుకున్నావు, ఇప్పుడు నువ్వు పసిబిడ్డలతోనే ఆడుకున్నావు కాబట్టి నీలాంటోడు ఇంకోటి తయారవుతాడు. ఈ రోజు కామెంట్ చేస్తాడు, రేపు బయటకు వచ్చేస్తాడు మళ్ళా. ఇప్పుడు ఇతను కూడా నేను చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ట్వీట్ చేశారు. బాలలక్ష్మి గారు మనతో జూమ్ లో ఉన్నారు, ఒక్కసారి ఆమెతో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. బాలలక్ష్మి గారు నమస్తే. సోషల్ మీడియాలో అనేక మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. నిజానికి ఈరోజు సోషల్ మీడియా చేస్తున్నది ఒక గొప్ప విప్లవం. అంటే మనకి న్యూస్లో రానివి, శాటిలైట్లో రానివి అనేక న్యూస్ని సోషల్ మీడియా బయటకు తీసుకొస్తుంది. అది మణిపూర్ విషయం కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా అనేక సంఘటనలు సోషల్ మీడియా బయటకు తీసుకొచ్చిన ఉదంతాలను మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇలాంటి సంఘటనలు కూడా సోషల్ మీడియాలో జరుగుతున్నవి. ఇలాంటి వాటిని మనం ఎలా చూడాలి? మీకు నమస్కారం. అలాగే ప్యానెల్లో ఉన్న ఇద్దరు అక్కయ్యలు ఉన్నారు కదా, అక్క వాళ్ళకి కూడా నమస్తే. చూస్తున్న మైక్ టీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్తే అండి. ఒక సభ్య సమాజంలో తలదించుకునేటువంటి ఒక స్థితిని ఇవాళ దుర్మార్గులు సోషల్ మీడియా వేదికగా తీసుకొస్తా ఉన్నారు. నిజానికి మీడియాని మనం 4th ఎస్టేట్ అంటాము, తర్వాత సోషల్ మీడియాని 5th ఎస్టేట్ గా మనం పిలుస్తా ఉన్నాం. ఇప్పుడు సోషల్ మీడియా అనేటువంటిది సమాజంలో మీరు ఇందాక అన్నట్టుగా చాలా గొప్ప గొప్ప పనులు చేస్తా ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకు సహాయ సహకారాలు అందించేంత వాటి నుంచి మొదలు పెడితే ప్రతి అంశంలో కూడా సోషల్ మీడియా తన వంతు పాత్ర పోషిస్తూ సమాజంలో ఒక ఉపయోగకరంగా ఉంది. ముఖ్యంగా ఇంకేంటంటే మీడియా అనేది కొంత పరిమితులు ఉన్నప్పటికీ సోషల్ మీడియాకి ఎటువంటి పరిమితులు లేవు. అటువంటి గొప్పగా ఉపయోగించుకోవాల్సినటువంటి సోషల్ మీడియాని ఇట్లాంటి దుర్మార్గులు ఇలా ఒక నీచమైన స్థితికి దిగజార్చేటువంటి పరిస్థితులు తీసుకురావడం అనేటువంటిది నిజంగా ఇది బాధపడాల్సినటువంటి సందర్భం. ఇందాక అక్క మాట్లాడేటప్పుడు కూడా నేను సోషల్ మీడియా విషయానికి వస్తే ఇవాళ ఇంట్లో తల్లిదండ్రులు కాదు, ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఎవరైనా కూడా దీని పట్ల బాధ్యత వహించాల్సిందే. సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే మనం సమాజాన్ని ఒక సరైన మార్గంలో నడిపించాలనుకునేటువంటి వాళ్ళు కూడా దీని పట్ల బాధ్యత వహించాల్సిందే. దీనికి ఇంకా అన్నింటికి మించి ప్రభుత్వానికి కూడా మనకు ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానం ఉంది కాబట్టి ఇలా మా రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారు కూడా రెస్పాండ్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు తీసుకురావడానికి మూలాల నుంచి మనం మాట్లాడాల్సినటువంటి అంశం. ఇలా పొద్దున్న లేస్తే పాలు తాగే పసి పిల్లవాడి నుంచి మొదలు పెడితే పండు ముసలి వరకు ఫోన్ లేకుండా, సోషల్ మీడియా చూడకుండా, యూట్యూబ్లు, ట్విట్టర్లు, ఇన్స్టాగ్రామ్లు, వీడియోస్, ఫేస్బుక్లు, వాట్సాప్, కనీసం ఒకటి మంచిలు కూడా తాగే పరిస్థితి లేదు. పసి పిల్లవాడు పాలు తాగాలంటే కూడా ఫోన్ చూపించి తాగిస్తున్నటువంటి తల్లిదండ్రులు మరి వాళ్ళు. ఇటువంటి సందర్భంలో ఆ చూపిస్తున్నటువంటి ఆ వ్యవస్థ ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటిది ఒక. ఈ ప్రబుద్ధులు ఎవరైతే ఇప్పుడు ఈ కామెంట్లు పెట్టిండ్రో ఆ ప్రబుద్ధులు అట్లాంటి వాళ్ళు ఒక విచ్చలి విడిగా ఒక పైతాచిక ఆనందాన్ని పొందుతున్నారు. సైకలాజికల్ గా వాళ్ళు ఎట్లాంటి స్థితిలో ఉన్నారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతా ఉన్నది. వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళకు ఒక పబ్లిసిటీ కావాలి, వాళ్ళకు ఒక క్యూరియాసిటీ. అది మా పేరు మోగిపోతుంది, మేము పబ్లిసిటీ వచ్చేస్తుంది మాకు అనేటువంటి ఒక క్యూరియాసిటీ ఉంది తప్ప మేము చేస్తుంది తప్ప ఒప్ప అనేటువంటి విధంగా ఆలోచించుకోలేనటువంటి ఒక విచక్షణారహితమైనటువంటి పనులు చేస్తూ వాళ్ళు చేస్తుంది తప్ప ఒప్ప అని ఆలోచించుకోలేనటువంటి స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయిందంటే సైకలాజికల్ గా వాళ్ళు ఏ స్థాయిలో దిగజారిపోయి ఉన్నారో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చి క్షమాపణ చెప్తే జరిగిన నష్టాన్ని పూడ్చుకునేది కాదు. ఎందుకంటే ఆ తండ్రి కావచ్చు, ఆ కూతురు కావచ్చు, అట్లాంటి వాళ్ళు ఎంతో మంది మనోవేదనకు నిన్న ఒక 15-20 days బ్యాక్ అనుకుంటా ఒక అమ్మాయి చిన్న ఏదో వీడియో పెడితే బాగా ట్రోల్ చేసిర్రు అమ్మాయిని. ఆ ట్రోల్ చేసినందుకు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. ఒక 1 month అవుతుంది అనుకుంటా, నాకు తెలిసి ఎలక్షన్స్ టైంలో ఏమో నేను చూశాను ఆ వీడియో. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. కేవలం చిన్న ఏదో సంతోషాన్ని వ్యక్తం చేసింది ఆమె. నా లైఫ్ లో నేను ఒక ఇది చూడాలనుకున్నాను, ఏదో సంథింగ్ నాకు టైంకి గుర్తొస్తలేదు, ఇవాళ నేను చూసినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పేసి ఏదో సోషల్ మీడియా వాళ్ళకు సంథింగ్ ఏదో చిన్న వాయిస్ ఇచ్చింది. దాన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేసి అసభ్యకరంగా మాట్లాడడం వల్ల అది తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోయింది అమ్మాయి. సో ఇట్లాంటి అనుచితమైనటువంటి పరిస్థితులకు పాల్పడుతున్నారు కాబట్టి దీని చట్టరీత్యా నేరము. దీని పట్ల న్యాయ వ్యవస్థ కానీ ప్రతి ఒక్కరు కూడా కుటుంబం నుంచి మొదలు పెడితే న్యాయ వ్యవస్థ దాకా కూడా అందరము
బాధ్యతాయుతంగా వ్యవహరించి ఇటువంటి చర్యల్ని ఖండిస్తూ దీని మీద ఒక లిమిటేషన్ అనేది పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సినిమా హీరో దీని మీద రెస్పాండ్ అయ్యి పెట్టడం వల్ల 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఈ విషయం చేరింది. దాంట్లో రేవంత్ అన్న ముందుగా రెస్పాండ్ అయ్యిండు, దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పిండు. సినిమా హీరోగా ఆయన ట్వీట్ చేయడాన్ని నేను అభినందిస్తూనే సినిమాల్లో కూడా టీవీలో వచ్చే సీరియల్స్ లో కూడా ఒక అసభ్యకరమైనటువంటి పదజాలం కావచ్చు, వావి వరుసలు మరిచేటువంటి విధి విధానాలు కావచ్చు, కథలే దొరకనట్టు వాళ్ళకు ఏది దొరకనట్టు ఇలా సభ్య సమాజం మీద చెడు ప్రభావం చూపించే విధంగా ఆడదాన్ని ఒక ఆట బొమ్మలాగా, ఒక అంగడి వస్తువులాగా చూపించేటువంటి విధానం దాని మీద కూడా ఉంది. వారిని నేను అభినందిస్తూనే మీడియా అండ్ సోషల్ మీడియాలో మనం చర్యలు తీసుకుంటాం కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, కుటుంబ సభ్యుల పరంగా కావచ్చు, కానీ సినిమా ఫీల్డ్ లో కూడా ఇట్లాంటివి ఎన్నో జరుగుతా ఉన్నాయి. వాళ్ళు కూడా ఒక అడుగు ముందుకేయాలి. అందరం బాధ్యతాయుతంగా దీని పట్ల స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అని అయితే నేను భావిస్తున్నాను సార్. నేను ఒక లా చదువుకున్న వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను, ఇది చట్టరీత్యా నేరం. వాళ్ళు క్షమాపణ చెప్పిందని వదిలేయొద్దు. తప్పకుండా వాళ్ళకి సైబర్ క్రైమ్ ఆధారంగా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వవలసిందే. ఇచ్చిన తర్వాతనే దీని పట్ల ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది. ఇంకొకరు ఇట్లాంటివి చేయాలంటే భయపడాలి. ఏముంది సార్, మాలాంటి వాళ్ళం ఇప్పుడు మా సంధ్యకు ఉంది అక్కడ, మాలాంటి వాళ్ళం సమాజంలో వచ్చినాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, మనం ముందుకు వెళ్తా ఉంటాం. ఆ వెళ్ళే క్రమంలో మా ఏమన్నా వీడియోస్ కానీ మా వాయిస్లు కానీ పెడితే అసలు మా నేపథ్యం తెలియదు సార్. సొంతంగా నేను కూడా చాలా ఎదుర్కొన్నాను ఇట్లాంటి కామెంట్స్ ని. మా నేపథ్యం తెలియదు, మా కుటుంబ నేపథ్యం తెలియదు, మా వ్యక్తిత్వాలు తెలియవు, మా పరిస్థితులు ఏంటో తెలియవు. ఏమి తెలియకుండానే వాళ్ళ నోటికి వచ్చినట్టు అసభ్యకరమైనటువంటి కామెంట్స్ తోటి ఫేస్బుక్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెడుతున్నారు. వీటికి ఒకటే ఒక మార్గం ఏంది అని అంటే చట్టరీత్యా ఇది వాళ్ళకు పనిష్మెంట్ ఇవ్వవలసిందే, దీని మీద ఒక పరిమితులు విధించాల్సిందే. ఎక్కడ ఒక చిన్న రాంగ్ కామెంట్ చేసినా కూడా ఇవాళ ఏదైనా కొన్ని సంఘటనలు మనకు జరిగినప్పుడు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ సుమోటోగా తీసుకుంటది. అట్లా సుమోటోగా తీసుకొని అయినా సరే ప్రభుత్వము న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా దీన్ని పరిగణలోకి తీసుకొని పనిష్మెంట్ ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. అందులో ఇలా మొదటిసారిగా మా రేవంత్ అన్న ముందడుగు వేసిండు. ఖచ్చితంగా మా ప్రభుత్వం ఇటువంటి విషయాలలో ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకుంటది అనేది మేము ఈ సందర్భంగా చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ బాలలక్ష్మి గారు. సంధ్యా రెడ్డి గారు, ఇందాక బాలలక్ష్మి గారు చెప్పినట్టు ఒక స్త్రీ బయటకు వచ్చినప్పుడు ఒక సోషల్ యాక్టివిస్ట్ కావచ్చు, పొలిటికల్ లీడర్ కావచ్చు, వీళ్ళ చుట్టూ ముఖ్యంగా వీళ్ళని టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ అని లేకపోతే స్టాకింగ్ అని వీళ్ళని వెంటాడుతున్నారు. వాస్తవం సార్. ఎట్లా అంటే ఇప్పుడు నిజంగా కూడా కొంతమంది మేము బయటికి వెళ్ళాలంటే మీరు కూడా అట్లనేమో అనే స్థితిలో ఇప్పుడు మా ఫ్యామిలీలో కూడా కొంచెం ఇబ్బంది పడతారు. వాళ్ళు మనం ఏందనేది ఫ్యామిలీకి తెలిసినా కూడా పక్క వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి బాధ వేస్తుంది. ఒక రాజకీయ నాయకురాలు అంటే ఎవరో ఒక చేసిన తప్పుకు, లేకపోతే ఒక సినీ ఫీల్డ్లో చేసిన ఒక అమ్మాయి తప్పు వల్లనో, లేకపోతే ఎవరో ఇక్కడికున్న ఒక ఫ్రెండ్స్ వల్లనో, లేకపోతే ఒక డిపార్ట్మెంట్లో ఒక ఎవరైనా వేరే రకమైన పనులు చేసిరా ఆ డిపార్ట్మెంట్ మొత్తం బ్లేమ్ కావడము, వాళ్ళ వల్ల ఇట్లా జరుగుతుంది అంటే నేను అనేది ఏం సార్ అంటే స్టార్టింగ్ మదర్ అండ్ ఫాదర్, ఎండింగ్ అండ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, న్యాయ వ్యవస్థ మీద ఎండింగ్ అవుతుంది ఇది. కాబట్టి నేను చెప్పేది ఏం సార్ అంటే ఈరోజు ప్రతిదీ కూడా ఇంకా మనము ఇంక ఎన్ని మందికి చెప్పినా లేదు సార్, మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలంటే ఇందాక మీరు అడిగినట్టుగా పిల్లలకి కొన్ని తెలియకపోవడం వల్ల కూడా కొన్ని తప్పులు జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను. అంటే ఒక తల్లిగా నేను అనుకుంటున్నాను. ఇప్పుడు పిల్లలు ఎక్కువ శాతము మనం ఇలా మూసి పెట్టి అక్కడ వెళ్ళకు అంటుంటారు. ఎందుకు వెళ్ళొద్దు అంటున్నారు? అసలు అక్కడ ఏముంది అనేది ఎక్కువ ఉంటుంది. ఇట్లా మూసి పెట్టినాం అనుకోండి, వాళ్ళకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే అది ఓపెన్ చేసి ఏముంటుందని చూడాలని క్యూరియాసిటీ ఉంటుంది. నేను అనేది ఏంటంటే మన వాళ్ళు ఏమంటారు, పెద్దవాళ్ళు మాట్లాడుతున్న పక్కకి వెళ్ళండి అంటారు. అది ఎప్పుడు 1947 నుంచి ఒక 20-30 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు పిల్లలు అండి 4th క్లాస్కి వచ్చేసరికి పిల్లలు మెచ్యూర్ అవుతున్నారు. ఆ పిల్లలు కనీసం 10 ఇయర్స్ కంప్లీట్ కాగానే పిల్లలు పడే బాధ మనకు ఆవేదన చూస్తున్నాం. అట్లా అయినారంటే ఆ పిల్లలు మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి అన్ని అవయవాలు ఏర్పడుతుంటాయి కాబట్టి ఏదైనా జరిగిందా అంటే ఇబ్బందికరంగా అవుతుంది. పాపం ఆ అమ్మాయికి అంతకుముందు వరకు అన్న మీద పోయి పాడి అన్నతో మంచిగా దగ్గర ఉన్న పిల్లను మనం అది వచ్చిన తర్వాత మన సెక్యూరిటీ అంటే మన అన్న దగ్గర కూడా పోనించే పరిస్థితులు లేము. పిల్లలు వాళ్ళకి ఏం తెలిసి ఏమనే వరకు ఆ నాన్న మీద పోయి పడుకుంటారు. అప్పుడు కొంచెం ఈ రకంగా చూస్తుంటే ఇప్పుడు ఎవరిని నమ్మాలని కూడా పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు ఇక్కడ ప్రణీతి విషయంలో అనేక సంఘటనలు కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రణీతి విషయంలో ఇదే జరిగింది సార్. వాడు ఐఏఎస్ ఆఫీసర్, నేను ఇక్కడ చదువుకోనోడు పెట్టిండు, చదువుకున్నోడే దళితులు ఇవి ఎక్కువ చేస్తున్నారు. ఎందుకంటే చదువుకోనోడు ఏంటంటే వాడు ఏం చేస్తున్నాడు, రోడ్ సైడ్ రొమ్మిలాగా వాడు ఏదో ఈ లెక్కన చేస్తాడు. వీడికి అన్ని తెలిసిన ఎదవ వీళ్ళ తల్లిదండ్రులను బయటకు రావద్దంటే ఎందుకు రావద్దు బయటికి? నేను అనేది ఏంటంటే నువ్వు ఎంత ఐఏఎస్ ఆఫీసర్గా, నువ్వు ఎంత ప్రొఫెసర్గా నీ పిల్లోడు ఏం చేస్తున్నాడు అనేది నీకు చూసాల్సిన బాధ్యత ఉంటుంది. నేను ఒక తల్లిగా నేను అడుగుతున్నా, వాడు ఏ రూమ్లో ఉన్నా ఎక్కడున్నా
పక్కింటాడు వచ్చి చూస్తాడా సార్? మనం వెళ్ళి చూడాలి, ఏం చేస్తున్నారా ఎదవా నువ్వు అని చెప్పేసి కొన్ని మందలించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. ఇప్పుడు రేపు ఆ పిల్లోడికి ఏదైనా జరిగి ఏదైనా అయ్యి చనిపోయింది అనుకో సార్, ఎవరు బాధపడతారు? పక్కింటోడు పడతాడా? మనం పడతాం, మనమే కదా. మంచి వచ్చినా చెడు వచ్చినా పడతా. నేను అనేది ఏంటంటే ప్రతి పిల్లోడికి ఇది అక్క అంటే ఏందిరా, అమ్మ అంటే ఏందిరా అనేది తల్లిదండ్రులు నేర్పియాలి. తల్లిదండ్రులు నేర్పియండి. మీరు పోయే పోలీసుల మీద ఎగబడితే పోలీసులు ఏం చేస్తారు సార్? ఇంటరాగేషన్ చేస్తారు. అయిపోయినాక జరగక ముందుకే నేను ఒక్కటి చెప్తా, ఇలాంటి వాళ్ళందరూ సమాజం మీదకి వచ్చే ముందులే ఇంట్లో జ్ఞానం నేర్పాలి. ఎందుకు నేర్పాలంటే సార్, ఇప్పుడు మనకు ఒక తల్లికి ఒక బిడ్డకి ఇతనే మీ ఫాదర్ అని నేను చెప్తేనే, నువ్వు చెప్తేనే తెలుస్తుంది. ఫాదర్ అని ఎవరు చెప్పాలి? ఒక కన్న తల్లి చెప్పాలి ఈయన ఫాదర్ అని. వాస్తవంగా కూడా ఈయన నా భర్త అని, నా భర్త అని చెప్పి మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చే రోజుకి ఈరోజు ఎట్లా ఆసన్నమైందంటే ఈ దారుణంగా సార్. ఇంకా చూడండి, ఇంకొక 4-5 సంవత్సరాలు పోతే విచ్చలవిడిగా చట్టరీత్యా, నేను ఇప్పుడు నిజంగా రేవంత్ అన్న దాన్ని వెరీ సీరియస్గా తీసుకున్నారు. చట్టాలలో కఠినమైనవి తీసుకురావాలంటున్నారు. ఇలాంటి నా కొడుకులు మీరు ఒక్కటి చూస్తున్నారు సార్, రీల్స్ చేసినప్పుడు కింద కామెంట్స్ చూస్తే నాకు ఏం చేయాలి, ఇట్లా మా రక్తం బ్లడ్ ఉడుకుతుంటుంది, కానీ అక్కడ ఏం చేయాలో అర్థం కాదు. వాడు ఎవడనేది తెలియదు, ఫేక్ ఐడీలు పెడతాడు. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఒక సంస్థ, దీనికి అన్ని మళ్ళీ కొన్ని బడ్జెట్ మళ్ళీ అది చేయాలి అంటే ఇవన్నీ ఇదంటే డబ్బుతో కూడుకున్న పని. అంత ఈజీగా అవుతుంది సార్. ఇప్పుడు మనీ ఒకసారి ఒక దగ్గర మన పర్సు మనీ మిస్ అయింది అనుకోండి, అది తెలుసుకోవాలంటే అకౌంట్లో నుంచి పోవాలంటేనే లావాదేవీలు అవన్నీ ఒక 1 నెల రోజులు పడుతుంది. నేను అనేది ఏం సార్ అంటే న్యాయ వ్యవస్థ మీద కన్నా ఎక్కువ డిపార్ట్మెంట్ మీద కూడా గవర్నమెంట్. ఇప్పుడు ఈరోజు మా పిల్లోడి తప్పు చేసిండని పోలీస్ స్టేషన్కి పోతే అక్కడ వచ్చి ఎవరు రక్షిస్తాడు? రాజకీయ నాయకుడు మనోడే అని చెప్తాడు. అంటే నేను రాజకీయాన్ని కొన్ని పక్కన పెట్టినట్టయితే ఇలా మేము ఇక్కడ ఒక సామాజిక ఒక మహిళలమే ఉన్నాం కాబట్టి ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలాంటి ఎదవలను ప్రోత్సహించకూడదు అనేది నేను ఇవాళ ఈ వేదిక సాక్షిగా చెప్తున్నా. ఎందుకు అనంటే రాజకీయం, నేను రాజకీయ నాయకురాలు ఉండొచ్చు, నా నేపథ్యం ఉండొచ్చు, కానీ రాజకీయ నాయకుని బిడ్డ కూడా జరగచ్చు. అప్పుడు ఏం చేస్తారు? కాబట్టి ఇలాంటి మహేష్ బాబు కూతురు మహేష్ బాబు కూతురుని లింక్ పెట్టేసి ఒక దగ్గరికి ఫొటోస్ పెట్టేసి ఈ రకంగా ఉందని మాట్లాడు. కాబట్టి నేను అనేది ఏంటంటే సెలబ్రిటీస్ స్పందించడం కాదు, వాస్తవంగా ఈరోజు సీరియళ్ళల్లో, నేను అన్నది సీరియళ్ళల్లో ఒక్కడికి 3 భార్యలు ఉంటాడు. ఇది అది ఆ 3 భార్యలు లేకపోతే సీరియల్ నడవదు. మీరు చూడండి, ఇద్దరైతే కంపల్సరీ, ఒక్క భార్యతో వాడు తీయడు, లేకపోతే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నట్టు. మరి ఇలాంటివి ఉన్నప్పుడు మరి చిరంజీవి ఏం చేస్తుండు, పవన్ కళ్యాణ్, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అనేది వాళ్ళ మీద కూడా ఒక బాధ్యత ఉంది. సినిమా వచ్చినప్పుడు కట్అవుట్ కట్టి పిల్లలు కరెంట్ షాకులు వచ్చి చచ్చిపోతుంటారు, పిల్లలు అవన్నీ చేస్తుంటారు. మరి అంటే నేను అనేది సార్ అంటే ఇది ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సిన విషయం. ఒక్కటి అంటే ప్రభుత్వం అనేది ఏంటంటే కంపల్సరీ వాళ్ళ పాత్ర ఉంటుంది. ఇది ఒక్క విషయంలోనే కాదు. పిల్లలు స్కూల్ నుంచి పోయినారంటే పిల్లలు స్కూల్కి పోయిన తర్వాత కూడా ఒక 7-8 గంటలు స్కూల్లో ఉంటారు సార్. మరి ఉపాధ్యాయుల పాత్ర కూడా ఇందులో ఉంటుంది. ఉపాధ్యాయుడు మన బీర్లు తాగుతున్నారు గురుకుల స్కూల్లో, ఆ ప్రభావం పిల్లల మీద పడదా? మీరు చెప్పండి, అవునా కదా? ఒక ఉపాధ్యాయుడు ఒక 10th క్లాస్ అమ్మాయి బాగుంది అని అంటే, అమ్మాయి మీరు వాడు ఈ చెత్తనా కొడుకులంతా యూట్యూబర్లను ఒక ప్రిన్సిపాల్ ఒక స్టూడెంట్ అండి, ఇద్దరు కలిసి సిగ్గు లేకుండా వాళ్ళ ఇంటర్వ్యూ చేస్తున్న 60,000 వ్యూస్ వచ్చినాయి అమ్మ. వాళ్ళిద్దరికి ఒక టీవీ ఛానల్లో తీసుకొచ్చేసి ఇంటర్వ్యూ చేస్తున్నారు సకదానాలకు. అంటే ఒక గురువు ఒక అమ్మాయి ఎప్పటి నుంచి లవ్ చేసిందంటే, నేను వాడు చెప్తున్నాడు నా భార్య 6th క్లాస్ నుంచి నా స్టూడెంట్, నేను లవ్ చేశాను, పెళ్లి. సిగ్గుండాలి ఇలాంటి ఛానళ్లకు చూపించడానికి నేను అంటున్నా. అంటే సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే మీ చేతులు అంటే మీ యూస్ కోసం. ఈరోజు ఒక సిగ్నేచర్ యూట్యూబ్ అనేది ఉంది, చెత్తన కొడుకులను తీసుకొచ్చి అక్కడ ఇంటర్వ్యూ చేస్తుంది. అంటే నేను పేరు చెప్తాను, నాకేం భయం లేదు సార్. ఎందుకంటే ఇలాంటి నేను యూట్యూబ్ చూసినామా అంటే ఒక మంచి వాళ్ళని తీసుకురా, ఒక మంచిగా ఒక స్కిల్ ఉన్న వ్యక్తులను తీసుకురా. చాలా గొప్ప గొప్పలు, మట్టిలో మాణిక్యాలు ఉన్నారు, గ్రామాలల్లో మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఒక ఆసరా లేని ఎదురు చూస్తున్నారు. అలాంటివి తీసుకొస్తే సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వండి మీడియా వాళ్ళు. మీ అందరు మీడియా వాళ్ళని నేను చెడ్డని అంటలేను సార్. ఇలా మీడియా లేకపోతే మేము లేము. ఎందుకంటే ఇవాళ ఈ వాస్తవాలు దృష్టికి తీసుకొస్తున్నారంటే, ప్రజలు చేరవేస్తున్నారంటే తప్పకుండా మీడియా పెద్దన్న పాత్ర వహిస్తుంది. బట్ ఎట్ ద సేమ్ టైం మీరు కూడా ఒక పెద్దన్న పాత్ర వహించి ఒక బాధ్యతగా సమాజంలో బాధ్యతగా, ఇప్పుడు టీవీ యజమాని కానీ జర్నలిస్ట్ పిల్లలు ఉండరు, కుటుంబాలు ఉండవా సార్? అందరికీ ఉంటాయి. కాబట్టి మంచిని మంచిగా చూపించేసి చెడుగా ఇట్లాంటి వచ్చినప్పుడు దీనికి ఎట్లా ఉండాలనేది ఒక సబ్జెక్ట్. ఎందుకంటే ఈ మైక్ టీవీ ఛానల్ అనేది ఒక మహిళలకి మంచి ప్లాట్ఫామ్ ఇచ్చింది సార్. ఎందుకంటే ఒక మంగ్లీ గారు ఈరోజు ఎక్కడో ఉన్న వ్యక్తి ఈ ద్వారా అనేది మైక్ టీవీ మంగ్లీకి ఎంత లైఫ్ ఇచ్చింది అనేది ఒక మహిళలకి నిజంగా నేను చెప్తున్నాను. ఇలాంటివి మీరు కొంచెం తీసుకోవాలి. ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా మంచి ఏముంటుంది చెడు ఏముంటుంది ఇది తీసుకుంటా అనేది మన పిల్లలకి మాత్రం డెఫినెట్గా ఉగ్గుపాలతో సహా అక్క అంటే అక్క బంధం ఎట్లుంటుంది, చెల్లె బంధం ఎట్లుంటుంది, భార్య అంటే ఎట్లుంటుంది. రేపు నీ అలా ఈ తల్లిదండ్రులను చూసే రేపు భార్యను చూసుకునే పరిస్థితి ఉంటుంది. మా నాన్న మా అమ్మని ఇలా చూసుకున్నాడు అందుకని అంటాడు. అదే అంటారు కదా, వచ్చిన తర్వాత భార్య భర్తలు వచ్చినాక మీ అమ్మని మీ ఆయన ఇట్లనే చేసిండు అని అంటారు. కాబట్టి
మన పిల్లలు ఎట్లా ఉంటాయి సార్, పిల్లలు ఇట్లా ఏదైనా చూసిరనుకో, ఇప్పుడు వాడు చిన్న పిల్లాడు సార్, వాడు ఇప్పుడు ఎంత ఒక 2-3 months పిల్లగోడు, ఈయనకి మొబైల్ ఇస్తాడు, మొబైల్ చూస్తున్నాడు, అడిగా ఏడుపు మానేస్తాడు. ఇక వాడికి వాడు ఇది చూస్తుంటే ఈడికెళ్ళి ఇడ్లీ తినిపిస్తారు, ఈడికెళ్ళి అది తినిపిస్తారు. అంటే ఎట్లా తయారైపోయింది అంటే సమాజము, ఏ రకంగా ఏ స్థితికి వచ్చినామనేది, ఎంత డేంజరస్లో మనం ఉన్నామనేది. ఇది దయచేసి మీడియా ప్రభావము ఒక మంచి సైడ్ తీసుకుపోయి మంచివి బయటికి ఇవ్వాల్సిన అవసరం మీకు అందరికి ఉందని చెప్పేసి ఈ మైక్ ద్వారా. ఇంకా ఎట్ ద సేమ్ టైం నేను కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సీఎం గారు, బట్టి అన్న గారు, మా మంత్రులు కూడా స్పందించారు. ఇలాంటి మన చర్య తీసుకోవాలని కూడా వాళ్ళకు ఒక ఆలోచన కలిగింది. గతంలో కూడా చెప్పినాం సార్, కానీ ఇప్పుడు గవర్నమెంట్ బాధ్యత ఉంది, తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. సమరాజ్ లక్ష్మి గారు, నేను ఈ ఒక్క ఇన్సిడెంట్ గురించే కాదు, మనం ఓవరాల్గా మాట్లాడుకుందాం. అంటే ఈ నలుగురే నిందితులు కాదు, ఈ నలుగురిని ఖండిస్తున్న వాళ్ళల్లో కూడా చాలా మంది నిందితులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, అంటే 1,00,000 మంది సబ్స్క్రైబర్లు వస్తే వాళ్ళు ఏదో పెద్ద తోపుల్లాగా, వాళ్ళు ఏదో పెద్ద సెలబ్రిటీల్లాగా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పొలిటికల్ కామెంట్స్ చేయడం, ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళ మీద కామెంట్స్ చేయడం, ఇంకా అటెన్షన్ని గ్రాప్ చేయాలనే ఉత్సాహంతో వాళ్ళు ఏది పడితే అది మాట్లాడడం, దీనికి నియంత్రణ ఉండదా? దీనికి ఎందుకు ఉండదండి? ఇప్పుడు మాట్లాడితే ఇన్ని చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, నీ బుద్ధి ఏమైపోయింది? ఆ ఎంకరేజ్ చేస్తున్నావు, ఆ ఛానల్ని వాడు అడగంగానే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నావు, దాని వ్యూవర్స్ని పెంచడానికి నీకు నచ్చిందంటే నువ్వు ఎంజాయ్ చేసింది కాకుండా ఇంకో 4 మందికి ఆ వీడియోని ఫార్వర్డ్ చేయటం, ఇది కాదు కదా. నువ్వు ముందు ఖండించేసి దీని విషయంలో ఈ రోజున మన సాయి ధరమ్ తేజ్ మాట్లాడాడని చెప్పనని, ట్వీట్ చేశాడని ప్రభుత్వానికి ఈ యాక్షన్ అని చెప్పనని జనాలు, ప్రతి యూట్యూబర్ ఈరోజు మాట్లాడుతున్నాడు. నిన్నటి నుంచి చూస్తుంటే కొన్ని లక్షల మంది వ్యూవర్స్, ఏది ఈ యూట్యూబర్స్ అందరికీ. నేనేమంటున్నా, మీరు యూట్యూబర్స్ వెరీ గుడ్, చాలా మంచి పని చేశారు. ఒక త్వరలో దాక్కున్న అంటారు చూడండి, ఒక ఎలుకని బయటికి తీసుకొచ్చారు. ఆ ఎలుకని చంపనన్నా చంపాలి, దాన్ని ఏదైనా బోన్లో అన్నా పెట్టాలి, పెడితేనే మీరు ఇన్నాళ్ళు కష్టపడి, మీరు ఇప్పుడు ఎంతమంది లక్షల మంది వ్యూవర్స్ ఉన్నారే వాళ్ళందరూ ఇది మీరు యాక్సెప్ట్ చేసినట్టు, వాళ్ళందరూ కూడా వాళ్ళ ఒక ఆవేశాన్ని మీరు చల్లార్చినట్టు. ఈరోజు ఎలా ఉందంటే గడ్డివాము తీసుకొచ్చి ఆడేసేశారు. గడ్డివాముని తీసుకొచ్చి వాడు నిప్పంటించక ముందే మీరే దాన్ని పెద్దది చేసి, పెద్ద ఇష్యూని చేసి, యూట్యూబ్ ఛానల్స్ అందరికీ నేను అంటున్నాను, దాన్ని పెద్దది చేసి ఒక పెద్ద వెలుగుని తీసుకురావాలి, ఏదో ఇది అన్యాయం అని మంచిగా అందరూ విమర్శిస్తున్నారు. వెరీ గుడ్, హ్యాట్స్ ఆఫ్ టు యూట్యూబ్ ఛానల్స్ అందరికీ నేను చెప్తున్నా. కానీ మీరు ఇంతటితో దీన్ని వదిలిపెట్టద్దు. మీరు ఈరోజు ఎలా అయితే అతని గురించి మాట్లాడారో, రేపు దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు, మేము ఇది పెట్టడం మూలంగా ఈరోజు ఈ యాక్షన్ తీసుకుని అతనికి ఇలా శిక్ష పడింది అనేది కూడా చూపించండి. ఇది ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా నేను చెప్తుంది ఏంటంటే, ఈ యూట్యూబర్ ఛానల్లో వీడు ఇలా మాట్లాడినందుకు మీరు ఇమీడియట్గా రేవంత్ అన్న రియాక్ట్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు ఆ విషయంలో రియాక్ట్ అయినందుకు. ఎందుకంటే ఒక భయం అనేది ఏర్పడుతుంది. అన్ని డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారు. ఆయన ఇప్పుడు ఒకటి మాట్లాడుకుందాము. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్, డిపార్ట్మెంట్ త్రూ ఏదో ఒక లొసుకు ద్వారా కొడుకుని బయటకు తెచ్చుకుంటాడేమో, ఎలా తెలుస్తుంది? దీన్ని ఖండించేది ఎవరు? డిపార్ట్మెంట్ మీడియా చేయదు. ఇంతటితో రచ్చగొట్టి ఆ గడ్డి మోపుని అగ్గెలిగిచ్చేసి వదిలేసావు, కానీ దాన్ని ఆర్పేది ఎట్లా? దాన్ని చేసేది ఎవరు? అవన్నీ మళ్ళీ లేదు. దీన్ని నేనేమంటున్నానంటే, ఇక్కడితో బ్రేక్ చేయకుండా దీన్ని ఇలా కంటిన్యూషన్ చేసి మీ ప్రమోషన్స్ ఎన్నైనా చేసుకోండి, కానీ ఇలా ఆడవాళ్ళ జోలికి వస్తే ఫలానా వాడికి శిక్ష పడింది, ఇంకా నెక్స్ట్ ఎవడైనా న్యూ యూట్యూబ్ పెట్టుకున్నప్పుడు జాగ్రత్త పడతాడు. మనం ఇలా విమర్శించకూడదురా బాబు, లేకపోతే పిల్లల విషయంలో మనకి సోషల్ యాక్టివిస్ట్ గా చెప్పండి, ఒక ఆడవాళ్ళు లేదా చిన్న పిల్లలు అని కాదు, వీళ్ళు ఎవ్వరు కొద్దిగా ఫేమస్ అయిన వీడియో ఏదన్నా ఉన్నా, అందులో కొద్దిగా జ్ఞానం ఉన్నా, లేదా అందులో కొద్దిగా మంచి ఉన్నా, దాన్ని తీసుకొని వీళ్ళు నలుగురు కూర్చొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకోవడం అనేది సాధారణం అయిపోయింది. అవును అవును, ఒక రోజు అదే నేను ఇందాక మీకు చెప్పబోతుంది. ఇది వరకు వార్తా ఛానల్ చూసి నెక్స్ట్ డే పెద్దలందరూ కూర్చుని ఇలా జరిగిందంట, నేను ఆ న్యూస్ లో వచ్చింది అని అనేవాళ్ళు. వీళ్ళు ఇలా పబ్లిక్ గా చేసేసి దాన్ని అందరూ మాట్లాడుకునేటట్టుగా చేశారు. వార్త అంటే దానికి వాల్యూ ఉండాలి, ఒక ఇంపార్టెన్స్ ఉండాలి. ఇలాంటి చెత్త వార్తల్ని దీన్ని ప్రమోట్ చేస్తారు అన్ని యూట్యూబ్ ఛానల్స్. ఈ ఛానల్ని ఇతన్ని ఇప్పుడు ఈ రోజు ప్రణీత్ అనే వ్యక్తి తెలియని వ్యక్తి అంటూ లేడు, అలా పాపులర్ చేస్తారు. వెరీ గుడ్, పాపులర్ చేశారు. కొన్ని ఛానల్ అయితే వాళ్ళ వీడియోని ప్లే కూడా చేస్తానన్నారు. అతనైతే అసలైన డిలీట్ చేశాడు, వీళ్ళు ప్లే చేస్తున్నారు. ఇప్పుడు అంటారు చూడండి, మొగుడు కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకని. అతను పెట్టింది బాగానే ఉంది, అతను తీసేశాడు, అతనికి ఏం శిక్ష పడుతుందో తెలియదు. మీ అందరి బుద్ధి జ్ఞానం ఏమైపోతుంది చూసిన జనాలని అనేది. ఇప్పుడు నేను చూశాను, కానీ నేను రియాక్ట్ అయ్యాను. సో ఇప్పుడు ఆ ఛానల్ వాడిని, ఇప్పుడు వాడికి 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీ చేతిలో పని. వాడిని ఎలా అయితే మీరే పెంచారో, 1,00,000 సబ్స్క్రైబర్స్ చేశారో,
మీరే అన్సబ్స్క్రైబ్ చేసి బయటకు వచ్చేయండి. డెఫినెట్గా ఆటోమేటిక్గా వాడు పతనం అయిపోయినట్టు. తర్వాత వాడికి ఇంకా పెళ్లి కాలేదు, రేపు సొసైటీలో కనిపిస్తాడు, పిల్లనివ్వకండి. వాడి జీవితాంతకాలం బాధపడాలి. వాడిని చూసి 100 మంది నేర్చుకోవాలి. అమ్మో ఇతన్ని చేయబట్టి ఇతని జీవితంలో అతన్ని వెలేశారు జనాలందరూ. మాట్లాడితే ప్రభుత్వం ఏం చేయలేదు అంటారు. ప్రభుత్వం చేసేది అది పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళ నాన్న ఇన్ఫ్లుయెన్స్తో తెచ్చేస్తాడు కొడుకుని బయటికి. కానీ పనిష్మెంట్ జరిగేది ఎలా? అది మన నుంచి కూడా మార్పు రావాలి. ఒక సామాన్య వ్యక్తిగా మన నుంచి కూడా మార్పు వచ్చి ఇలాంటివి ఎంకరేజ్ చేయకుండా, ఇలాంటి వాడి గురించి ఇప్పుడు యూట్యూబ్లో వచ్చినప్పుడు మనం రిపోర్ట్ చేయొచ్చు. యూట్యూబ్లో కూడా అలాంటి ఫెసిలిటీ ఉంది. ఇది అసభ్యకరమైన వీడియో, సో దీని మీద యాక్షన్ తీసుకోండి యూట్యూబర్కే పంపిస్తే వాడు కంపల్సరీ యాక్షన్ చేసుకుని వాడిని బ్లాక్ చేస్తాడు. వాడికి రెండోసారి ఈ వీడియోస్ తీయడు. వాడికి ఉపాధి ఇదే కదా. ఇప్పుడు ఇలా ఇంత సంపాదన వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, నీకు ఇలా అక్రమంగా సంపాదించడం అవసరమా? ఇలాంటివి సాధారణ ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో చూస్తే 65 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన ముసలోళ్ళు కూడా కష్టపడి పని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకుందాం మనం. మన కల్చర్ని ఫారినర్స్ తీసుకుంటున్నారు ప్రతి విషయంలో, వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ ఎవ్రీథింగ్. మనం ఎందుకు ఇలాంటివి నేర్చుకోవట్లేదు? ఇంట్లో కూర్చుని ఖాళీగా డబ్బులు రావాలి, సంపాదించుకోవాలి. ఇలాంటి వేలో సంపాదించే సంపాదన అవసరమా? ఇప్పుడు కాళ్ళు చేతులు లేని వాడు యూట్యూబ్లో ఏదో వీడియోస్ చేశాడంటే వాళ్ళని కూడా విమర్శించడం. ఇప్పుడు ఒక ఉమెన్ హ్యాండ్స్ లేకుండా ఏదో రీసెంట్లీ ఒక వీడియో చేసి ఆ అమ్మాయిని ట్రోల్ చేయటం. అరే ఆ అమ్మాయి ఏదో ఇంకా జీవనోపాధి లేదు కాబట్టి, చేతులు లేవు కాబట్టి పెట్టుకుంది. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇందాక మేడం చెప్పినట్టు నువ్వు వీడియోస్ని ఏది ఇప్పుడు మంచి చెప్పిన దాన్ని ఎవరు ప్రమోట్ చేయరు, ఎవరు ఫార్వర్డ్లు చేయరు. ఇలాంటి అసభ్యకరమైనవి, ఇలాంటి పదాలు వాడినవి అన్నీ ఎల్లులే. ఏది మాట్లాడినా ఆ లాంగ్వేజ్ అవసరమా? ఎందుకు అలాంటి వల్గర్ లాంగ్వేజ్ని ఎంకరేజ్ చేస్తున్నారు? ఇంకా కొన్ని రోజులు పోతే ఇలాంటి ఎదవలు ఉన్నారంటే స్కూల్లో సబ్జెక్ట్ కూడా తీసుకొస్తారేమో, బూతుల సబ్జెక్ట్ని. అట్లా తయారవుతుంది. ఫ్యూచర్ జనరేషన్ ఎక్కడికి వెళ్ళిపోతుందా అని భయం వేస్తుంది. మా జనరేషన్లో మా పేరెంట్స్ మమ్మల్ని పెంచారు, అన్నీ పెద్ద చేశారు. మేము కూడా చెడిపోవచ్చు. వాళ్ళు మంచి విధానంలోనే పెంచుతారు. బయటకు వచ్చి ఇలాంటి చెత్త స్నేహితులతో ఫ్రెండ్షిప్ చేసి దిక్కుమాలని విమర్శలు చేసి మాట్లాడి ఈరోజు నువ్వు క్షమాపణ చెప్తే అది అంతటితో వదిలేది కాదు, అంతటితో పోయే పాపం కూడా కాదు. ఇది ఒక పాపం లాంటిది. ఒక పసిబిడ్డను నువ్వు వాడుకున్నావు, రేపొద్దున నీ బతుకు ఎలా ఉంటుందో చూడు. సో నేను అనేది ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ అందరూ మంచిగా తీసుకొచ్చారు, వెరీ గుడ్. మీకు మంచి వ్యూవర్స్ పెరిగారు. ఒక్కొక్క వీడియో 1,00,000 మంది, 2 లక్షల మంది, 3 లక్షల మందికి కూడా రీచ్ అయినాయి. మీరేం చేస్తున్నారు? ఫర్దర్గా అతని విషయంలో యాక్షన్ తీసుకునే అంతవరకు మీరు ప్రమోట్ చేయండి. అతన్ని ఇంకా శిక్షించలేదు, అతన్ని ఏ విధంగా శిక్షిస్తున్నారు, ఇలాంటి అవేర్నెస్ తీసుకురండి జనాల్లో. ఏదైతే మీరు తప్పని చెప్తున్నారు ఈరోజు బయటకు వచ్చి, ఆఖరికి ఎందుకంటే ఈ మధ్య ఈ బెట్టింగ్ యాప్స్ చేస్తున్న వాళ్ళు కూడా ఈరోజు అతని గురించి మాట్లాడుతున్నారు. బెట్టింగ్ యాప్స్ చేసే ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా దీనిలో ఖండించిన వాళ్ళలో చాలా మంది నిందితులు ఉన్నారు. మీరు ఎందుకోసం చేస్తున్నారు? మీలో రియాలిటీనా ఇది? రియల్గా అతను తప్పని మీరు చేస్తున్నారా, లేకపోతే మీకు వ్యూవర్స్ పెరగాలని చేస్తున్నారా? మేము క్వశ్చన్ అడుగుతున్నాము. యాజ్ ఎ ఉమెన్గా, మహిళలుగా మేము అడుగుతున్నాము ఏది యూట్యూబ్ ఛానల్స్ అందరికీ. మీరు ఈ కంటెంట్ని చాలా బాగా హైలైట్ చేసి మారుమూల గ్రామాలకు కూడా వెళ్ళిపోయేటట్టు చేశారు. నాకు ఈరోజు మార్నింగ్ ఒక చిన్న పల్లెటూరు గ్రామం నుంచి ఫోన్ చేసి ఏంటమ్మా ఇలా జరిగిందంట కదమ్మా అని ఒక పెద్ద ఆవిడ అడిగింది. అంటే అలాంటి కుగ్రామాలకు కూడా ఈ వీడియో వెళ్ళిపోయింది. మీరు చేస్తున్న ప్రమోషన్లు అలా ఉన్నాయి, వెరీ గుడ్. కానీ మీరు చేసిన దానికి రిజల్ట్ ఏంటి? దీని రిజల్ట్ వరకు మీరు ఫైట్ చేస్తారా, లేకపోతే జస్ట్ మీకు ఇన్కమ్ సోర్సెస్ కోసం ఇన్కమ్ పెరగాలన్న ఉద్దేశంతో వ్యూవర్స్ని పెంచుకున్నారా? కావాల్సింది అది. అంతేగాని ఎవరిని ఒపీనియన్స్ అడగకుండా మీ సొంత ఒపీనియన్స్ చెప్పేసి మీరే నోటుకొచ్చినట్టు ఇవాళ మార్నింగ్ ఒకటి పెట్టాడు, నోటుకొచ్చినట్టు తిట్టేస్తున్నాడు. అతన్ని తిట్టేస్తున్నావు, నువ్వు పత్తిత్వా? ఇంకొకడైతే పండిత పుత్ర పరమసొంట అని ఎత్తుకోవడమే, అలా ఎత్తుకుని అతను పెట్టాడు. వెరీ గుడ్, చాలా బాగా అతన్ని విమర్శించు. నువ్వు ఎంతవరకు ఇది ఫైట్ చేస్తావు? ఫైట్ చేయడం దాన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు? ఈ రోజు ప్రణీత్ అయ్యాడు, రేపు ఇంకొకటి వస్తాడు. ప్రణీత్ని ఏం పీకలేకపోయారు, మనం కూడా ఏముందిలే అని చెప్పి ముందుకెళ్ళే మగపిల్లలు చాలా మంది తయారవుతారు. సో దీన్ని ఖండిస్తే పూర్తిగా ఖండించండి, అంతేగాని మీ ప్రమోషన్స్ కోసం, మీ వ్యూవర్స్ కోసం దీన్ని ముందుకు తీసుకెళ్ళొద్దు. థ్యాంక్ యూ. బాలలక్ష్మి గారు, మీరు ఫైనల్గా చెప్పండి. అంటే సోషల్ మీడియాకి ఒక నియంత్రణ ఉండాలా? ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు చైల్డ్ అబ్యూజ్ యాక్ట్ అంటే మనకి ఏ విధంగా ఉంది? వీళ్ళని ఎంతవరకు శిక్షించవచ్చు? ఒకటి సార్, ఇప్పుడు ఇందులో రెండు మూడు రకాలుగా ఉంటుంది. చైల్డ్ అబ్యూజ్ యాక్ట్ ఉంటుంది. ప్రధానంగా ఇది సైబర్ క్రైమ్ కిందకి వస్తుంది సార్. మనము నిజానికైతే కాన్స్టిట్యూషన్ బేస్డ్ గా అయినా మనకు
ఐపీసీ ప్రకారం చూసుకున్నా, మనం సైబర్ క్రైమ్ ప్రకారంగా చూసుకున్నా, ఏ రకంగా చూసుకున్నా కూడా ఇది పనిషబుల్ యాక్ట్. ఇది ఖచ్చితంగా వాళ్ళ యాక్షన్ అనేది పనిషబుల్, వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్. సో దీనికి సంబంధించి ఇందాక అక్క అన్నట్టు మంచిగా అన్నది, నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఇట్లాంటి పరిస్థితులను మీరు ఎట్లాగైతే డిబేట్ కండక్ట్ చేసి సమాజానికి తీసుకుపోయినారో, ఇంకా చాలా మంది కూడా చాలా రకాలుగా దీన్ని బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సోషల్ మీడియాలో ఉన్నటువంటి పరిస్థితుల మీద ఇప్పుడు సినిమాకి సెన్సార్ బోర్డు ఉంది, అయినప్పటికీ అడ్డమైనటువంటి అశ్లీలత అంతా కూడా సినిమా తెర మీద మనకు కనపడుతూనే ఉన్నది. పాతకాలం సినిమాలను తీసి చూడండి, ఇప్పటి సినిమాలను తీసి చూడండి, అప్పటి హీరోయిన్లు ఎట్లున్నారు, వాళ్ళ వస్త్రధారణ ఎట్లున్నది, ఇప్పటి హీరోయిన్లు ఎట్లున్నారు, వాళ్ళ వస్త్రధారణ ఎట్లున్నది, వాళ్ళ వేషభాషలు ఎట్లా ఉన్నాయి. సబ్జెక్టు కరువైపోతుంది, రొమాంటిక్ ఎక్కువైపోతుంది, అశ్లీలత ఎక్కువైపోతుంది సినిమాల్లో. ఇక సీరియల్స్ దగ్గరకు వచ్చినప్పుడు చిన్న చిన్న పిల్లలకు కూడా క్రైమ్ ఎట్లా చేయాలనో నేర్పిస్తున్నారు. క్రైమ్ ఎట్లా చేయొచ్చో కూడా, అంటే ఎదుటోళ్ళని తిట్టడం ఎట్లా, వాళ్ళను దండించడం ఎట్లా, వాళ్ళకు మోసం చేయడం ఎట్లా, చివరికి విషయం ఎట్లా పెట్టి చంపాలి, వాళ్ళని ఎట్లా ఎదుర్కోవాలనేటువంటి దాని మీద ఒక అంటే నేరపూరితమైనటువంటి ఒక వాతావరణాన్ని, అంటే నేరపూరితమైనటువంటి చర్యలకి మనం ఎట్లా పాల్పడవచ్చు అనే దాన్ని కూడా ఒక ట్రైనింగ్ ఇచ్చినట్టు చూపిస్తున్నారు సీరియల్స్లలో కానీ, కొన్ని రియాలిటీ షోస్లలో కానీ. ఇట్లాంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక మూడవది, సోషల్ మీడియా వేదిక మీద జరుగుతున్నటువంటివి అక్రమాలు అయితే ఇంకా అది ఇక కోకొల్లలు, ఇక దాంట్లోంచే ఇది ఒకటి బయటపడ్డది. వీటన్నింటికి కూడా నేను చెప్తున్నాను కదా, కాన్స్టిట్యూషన్ పరంగా చూసుకున్నా, చైల్డ్ అబ్యూజ్ యాక్ట్ ప్రకారం చూసుకున్నా, మనకి అలా సైబర్ క్రైమ్ యాక్ట్ ప్రకారం చూసుకున్నా, ఏ రకంగా చూసుకున్నా కూడా వాళ్ళు పనిష్మెంట్ ఇచ్చేటువంటి స్థితి. ఆ పనిష్మెంట్ లో అతనికి ఇప్పుడు చేసినటువంటి ప్రణీత్ రావుకు మినిమం 3 years వరకు జైలు శిక్ష విధించవచ్చు, 5 లక్షల వరకు జరిమానా విధించవచ్చు, లేదా 2 శిక్షలు కూడా వేయొచ్చు, జరిమానాకం ఇంప్రిజన్మెంట్ కూడా చేయొచ్చు. ఇటువంటి సిచ్యువేషన్ లో మేము చెప్పదలుచుకునేది ఏంటంటే, నేను కాదు, ఒక లా చదువుకునే ఒక అడ్వకేట్ గా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా నేను ఒక సభ్య సమాజంలో ఒక మహిళగా కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ మైక్ టీవీ వేదికగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియా మీద నియంత్రణ అనేది కంపల్సరీ సార్, అది అవసరం. నియంత్రణ అనేది అవసరము. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ గత 10 సంవత్సరాలుగా, నేను ఒక రాజకీయ నాయకురాలుగా విమర్శించట్లేదు సార్, ఇది ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి మొదలు పెట్టుకుంటే మన రాష్ట్ర స్థాయి వరకు కూడా సోషల్ మీడియా మీద అంతర్జాతీయ చట్టాలు ఉన్నాయి, అలాగే జాతీయ చట్టాలు ఉన్నాయి, రాష్ట్ర స్థాయిలో ఉన్నాయి, అంచెలంచెలుగా దీనికి చట్టాలు ఉన్నాయి. వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేసి చర్య తీసుకుంటే ఖచ్చితంగా దీని మీద ఒక నియంత్రణ అనేది ఏర్పడుతుంది. దాంట్లో మా రేవంత్ అన్న ముందడుగు వేసింది కాబట్టి ఒక ఆడబిడ్డలుగా మేము చాలా సంతృప్తికరంగా ఉన్నాం. ఎందుకంటే ఇక ముందు సోషల్ మీడియానే కావచ్చు, ఇంకే రకంగా కావచ్చు, ఆడబిడ్డల మీద కావచ్చు, ఇంకెవరి మీదైనా కావచ్చు, ఒక నేరపూరితమైనటువంటి చర్యలు జరిగితే, ఒక డ్రగ్స్ వల్ల కావచ్చు, ఇంకా మాదక ద్రవ్యాలతో పాటుగా ఇవాళ మద్యపానం కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి వాటి మీద ఒక ఉక్కు పాదం లాగా అడుగు ముందుకు వేసి వీటన్నిటిని నియంత్రించే దిశగా మా ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది. ఇటువంటి సందర్భంలో ఈ సోషల్ మీడియా మీద కూడా జరుగుతున్నటువంటి క్రైమ్ ని ఖచ్చితంగా రేవంత్ అన్న సారథ్యంలో ప్రభుత్వం కూడా చర్య తీసుకుంటుంది. ఈ క్రమంలో ఏంటంటే ఖచ్చితంగా ఒక నియంత్రణ చర్య అనేటువంటిది ఉండాలి. దాని నెక్స్ట్ రెండవ అంశం ఏంటంటే, ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసో, ఇందాక మా సంధ్యక చెప్పింది, వాళ్ళకి రాజకీయం బ్యాక్గ్రౌండ్ ఉందా, లేకపోతే వాళ్ళకి ఏదన్నా వాళ్ళకి సంబంధించి ఏదైనా వాళ్ళ ఐఏఎస్లు ఉన్నారా, ఐపీఎస్ ఉన్నారా, అంటే వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని బట్టి పనిష్మెంట్ ఇచ్చుడు కానే కాదు. కుటుంబ నేపథ్యాన్ని బట్టి పనిష్మెంట్ ఇవ్వడం కాదు, క్రైమ్ ని బట్టే పనిష్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అది సోషల్ మీడియా వేదిక అయినా, మీడియా అయినా, ప్రత్యక్షంగా అయినా, వ్యక్తిగతంగా అయినా, ఇంకే రకంగా అయినా కూడా ఎదుటి వ్యక్తులని మన మాటల ద్వారా కానీ, మన ప్రవర్తన ద్వారా కానీ హత్య చేయడం నేరం. అలాగే ఇట్లాంటి చర్యలకు పాల్పడడం నేరం. అలాగే నేరాన్ని ప్రోత్సహించడం కూడా నేరమే. ఇట్లాంటివి ఇప్పుడు ఎందుకంటే ఆ వీడియోస్ ని స్క్రోల్ చేస్తా ఉన్నారు కదా, ఆ కామెంట్స్ ని ఇంకా కామెంట్స్ పెడతా ఉన్నారు కూడా, అది కూడా నేరం కిందికే వస్తుంది సార్. ఇది అన్ని ఒకటి ఎట్లా అంటే ఒక్కొక్కటి ప్రతిదీ మూలాల నుంచి తీసుకురావాల్సినటువంటి ఉన్నది. చివరిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒకటి కుటుంబం నుంచి మొదలు పెడితే ప్రభుత్వం వరకు సమాజంలో ఉన్నటువంటి సామాజిక బాధ్యతతో ముందుకెళ్తున్నటువంటి వాళ్ళందరినీ కూడగట్టుకొని ఇలా వ్యవస్థలో ఇలా ఒక రకమైనటువంటి ఎట్లా అంటే ఒక విచ్చలవిడితనంతో ముందుకెళ్తున్నటువంటి వ్యవస్థ మీద ఒక నియంత్రణ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. సభ్యత సంస్కారాన్ని నేర్పి పిల్లలకు నిజంగా చెప్తున్నా సార్, తరగతి గదులలో కూడా వ్యక్తిత్వ నిర్మాణం జరగట్లేదు. కేవలం మార్కుల ఓరియంటెడ్ గా, నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను సార్, కేవలం మార్కుల ఓరియంటెడ్ గా చదువు చెప్తున్నారే తప్ప
వ్యక్తిగతంగా పిల్లల వ్యక్తిత్వాల్లో ఒక పరిపూర్ణత తీసుకొచ్చే విధంగా మానవతా విలువల్ని, స్నేహ సంబంధాల్ని, ఒక అనుబంధాల్ని పెంపొందించే విధంగా మాత్రం విద్యా వ్యవస్థ పూర్తి స్థాయిలో ఇవాళ ఏ రకంగా కూడా తరగతి గదుల నుంచి మొదలు పెడితే, సమాజం మొదలు పెడితే, కుటుంబం మొదలు పెడితే ఎక్కడికి వచ్చినా కూడా ఒక్కటే దాన్ని నేను బాధ్యుల్ని చేయట్లేదు సార్. నేను ఒక బిడ్డకి తల్లిని కాబట్టి చెప్తా ఉన్నాను. తరగతి గదిలో మొదలు పెడితే, కుటుంబం మొదలు పెడితే, సమాజం మొదలు పెడితే అంచెలంచెలుగా ఒక మనిషి పుట్టుక నుంచి వరకు వాళ్ళ మధ్యలో ఒక సత్సంబంధాన్ని నెలకొల్పేటువంటి వ్యవస్థ అనేది కనుమరుగైపోయింది, ఒక వ్యవస్థగా మారిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. వీటన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా సంజయ్ రెడ్డి గారు, దీన్ని మనం ఎలా నియంత్రించవచ్చు, లేదు గవర్నమెంట్ దీని మీద ఎంత కఠినమైన శిక్షలు విధించాలి? కఠినమైన శిక్ష తీసుకోకపోతే, నిర్ణయాలు తీసుకోకపోతే రాబోయే రోజులలో షాప్లలో అమ్మాయిలను పెట్టేసి, లేకపోతే ఒక స్టోర్లో పెట్టి ఇక్కడ అందమైన అమ్మాయి ఉంది మీరు కొనుక్కోగలరు అని చెప్పేసి బోర్డులు వస్తాయి. చూడండి సార్, కొన్ని రోజులు పోతే మరి ఇప్పుడు ఇంత విచ్చలవిడి పెట్టిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసినప్పుడు, ఫేస్బుక్లో ఇవన్నీ వాళ్ళు మా అమ్మాయిలను చూపించుకొని బిజినెస్ చేస్తున్నారు కదా. వాళ్ళ పార్ట్స్ మీద కానివ్వండి, వాళ్ళ దాంట్ల మీద కానివ్వండి, వాళ్ళ శరీర భాగాలను దేంట్ల మీద కానీ చేస్తున్నప్పుడు ఇంకేముంది, ఇట్లా విచ్చలవిడిగా ఉన్నప్పుడు ఆడబెడితే అట్లా పెట్టినా కూడా అడిగే దిక్కెవరు ఉండరు. మరి దాని మీద ఇప్పుడు మీరు ఇట్లాంటివి ఏదైనా జరిగినప్పుడు ఇట్లాంటివి సుమోటగా స్వీకరించాల్సిన అవసరం, బాధ్యత ఇవాళ ఏ ప్రభుత్వమైనా, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ కంపల్సరీ ఇలాంటి చర్యలు తీసుకుంటేనే బాగుంటుంది. కాబట్టి అమ్మాయిల మీద ఇలాంటివి జరగకూడదు. అమ్మాయిలను పుడుతున్నారంటే ఒకప్పుడేమో వరకట్నం కోసం చంపేస్తున్నారు, ఆడపిల్ల పుడితే వరకట్నం. ఇప్పుడు అమ్మాయిలు పుడితే వాళ్ళని ఎట్లా రక్షించుకోవాలో తెలియలేక అమ్మ బాబాయ్ అంటున్నారు. వాళ్ళకి చదువు చెప్పించలేక కాదు, వరకట్నం ఇవ్వలేక కాదు, కానీ ఈ పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఏ గవర్నమెంట్ అయినా కానివ్వండి, ఇది అందరం కలిసి అందరం కలిసి మీడియా అనండి, ఇక్కడ డిపార్ట్మెంట్ కానివ్వండి, కోర్టులు అనండి, కుటుంబ నేపథ్యం అనేది, రాజకీయవేత్తలు అందరం కలిసి మనం ఇది ఒక బాధ్యతగా తీసుకుంటేనే ఇది ముందుకోగలుగుతాం, లేకపోతే మనం రక్షించుకోగలుగుతాం. లేకపోతే చాలా తీవ్ర పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. లక్ష్మి గారు, ఫైనల్గా మీరు కన్క్లూడ్ చేయండి. ఈ యూట్యూబర్ల తీరు సమాజానికి హానికరంగా ఉంది, ప్రమాదకరంగా ఉంది. దీని నుంచి మనం సమాజాన్ని ఎలా రక్షించుకోవాలి? సమాజాన్ని రక్షించుకోవాలి అని అంటే అదే నేను చెప్పింది, మీరు ఇలాంటి వాళ్ళని ప్రమోట్ చేయకండి. ఈరోజు ప్రణీత్ పేరు ఒకటే బయటకు వచ్చింది, కానీ ఇంతకు మించిన వాళ్ళు ఉన్నారు, బయటికి రాలేదు. అలాంటి ఎలికలను కూడా బయటకు లాగుతారు, కంగారు పడద్దు, వస్తారు బయటికి. కాకపోతే నేను అనేది ఏంటంటే తస్మాత్ జాగ్రత్త. ఇదే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఎవరెవరైతే మీ అందరూ ఆడవాళ్ళ గురించి వల్గర్గా మాట్లాడుతూ, ఆడవాళ్ళ గురించి క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడుతున్నారో ప్రతి యూట్యూబర్స్కి నేను చెప్తుంది ఏంటంటే మహిళని విమర్శించొద్దు. ఇంకొకటి, మహిళలు కూడా చాలా వల్గర్గా మాట్లాడుతున్నారు, యూట్యూబ్లో చూస్తున్నాను నేను. సో మహిళలు మీరు అదుపులో లేకపోతే ఇలాంటి పుట్టగొడుగుల్లాగా చాలామంది మగవాళ్ళు పుట్టుకొస్తారు, సగం మీరే వాళ్ళని పోషిస్తున్నారు. సో మహిళలు కూడా మీరు జాగ్రత్త. మీ జోలికి రేపొద్దున్న వస్తే మళ్ళీ మాలాంటి వాళ్ళమే బయటకు వచ్చి మీ గురించి మాట్లాడాల్సి వచ్చింది. మేము ఏ ముఖంతో మాట్లాడతాము? మీరు చేసే పనులన్నీ ఇలాంటివి చేస్తూ, మగవాడిని విమర్శిస్తూ, మగవాడి గురించి బూతులు మాట్లాడుతూ. ఒక ఇన్స్టాగ్రామ్లో రీసెంట్గా చూశాను, ఇద్దరు ఫ్రెండ్స్ కలిపి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు మగవాళ్ళని ఎంత వల్గర్గా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని చూసి వాళ్ళు మాట్లాడరా? మనం ట్రోల్ చేసాం అంటున్నారు. ఈరోజు ప్రణీత్ను ఒక్కడనే సెంటర్ చేశారు, కానీ ప్రణీత్ లాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. మీలాంటి వాళ్ళు కంట్రోల్ చేయాల్సింది పోయి మీరు కూడా మగవాళ్ళకన్నా ఘోరంగా మాట్లాడుతూ ఉంటే ఇలాంటి మగవాళ్ళు కోకొల్లలుగా పుట్టుకొస్తూ ఉంటారు. ఆడదానికి రక్షణ లేకుండా పోతుంది. సమాజంలో ఆడదానికి రక్షణ కావాలంటే ముందు ఆడవాళ్ళ మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. అంతేగాని ఇంకో ఆడదాన్ని మనం విమర్శిస్తూ ఈ విధంగా మెసేజ్ సమాజానికి ఇవ్వడం మూలంగా మగవాడి ముందుకు వచ్చి మన గురించి చాలా అసభ్యంగా మాట్లాడతాడు. ప్రస్తుతానికి ఏది చేసినా కూడా ప్రభుత్వం చేయలేదు, పోలీస్ డిపార్ట్మెంట్ చేయలేదని వాళ్ళ మీద వీళ్ళ మీద పట్టం కాదు. నీ వంతు న్యాయంగా ఒక పౌరుడిగా, ఒక పౌరురాలుగా సొసైటీకి నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఏ టైప్ ఆఫ్ మెసేజ్ ఇస్తున్నావు అనేది ఒక్కటి ఆలోచించండి. అలా ప్రొసీడ్ అయ్యి ముందుకెళ్తేనే ఉమెన్ ప్రొటెక్షన్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనం మగవాళ్ళని ఖండించవచ్చు, మగవాళ్ళని ఇలాంటి విషయాల్లో ఆపడానికి కుదురుతుంది. యూట్యూబర్స్లో చాలామంది మగవాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఈరోజు నాకు చాలా ఆనందం వేసింది. ఈ ప్రణీత్ విషయంలో ఒక 3 లేడీస్ని చూశాను, వాళ్ళు విమర్శలు అంటే దీని గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలా ఇది ఈ విషయం అని చాలా బాగా మాట్లాడారు. అలా మాట్లాడండి మీరు మహిళలు కూడా. నేను చెప్పేది ఏంటంటే అట్లా మగవాళ్ళు ఎవరన్నా అలాంటి విమర్శకు వస్తే, ఎప్పుడైతే మహిళ ఒక ఉప్పెనలాగా, ఒక సముద్రంలాగా అలలు ఎగిసెగిసి పడతా ఉంటే ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయినా, ఏ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా మనకు సపోర్ట్ని అందిస్తుంది. కానీ మీరు ఈ విధంగా మీరే ట్రోల్స్ చేస్తూ మీరే మాట్లాడుతూ ఉంటే ప్రతి మగవాడికి మనం వలసైపోతాము. ప్రతి మగవాడు ఇవాళ ఇతనయ్యింది, రేపొద్దున్న చిన్న పిల్లాడు కూడా మొదలెడతాడు ఒక ఉమెన్ అనటం.
సో నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే మీరు ఇలాంటి యూట్యూబర్స్ ఎవరైనా చేస్తుంటే మహిళలు వాక్ స్వాతంత్ర్యం ఉంది మనందరికీ. సో మీరు బయటకు వచ్చి మాట్లాడండి, ఈ విషయంలో ఫైట్ చేయండి. జంటు ట్వీట్ చేస్తే కానీ ప్రభుత్వం నోటీస్కి వెళ్ళింది. మీ మహిళలు ఏమైపోయారు? ఇంతమంది ట్విట్టర్లో ఉంటారు, ఫేస్బుక్లో ఉంటారు, ఇన్స్టాలో ఉంటారు, 24 గంటలు మీ డాన్సులు పెట్టుకుంటారు, మీకు సంబంధించినవి పెడుతూ ఉంటారు. ఇలాంటి విషయంలో ఖండిస్తూ మాట్లాడండి. ఇలాంటి ఉప్పెన ఎప్పుడైతే మీలాంటి వాళ్ళ నోట్లో నుంచి మెసేజ్ వెళ్తూ ఉంటుందో ప్రతి వాళ్ళకి, ఖచ్చితంగా ప్రతి మగవాడు అమ్మో ఈ ఆడదాన్ని టచ్ చేస్తే ఇలా ఉప్పెనలాగా మన మీద పడతారా మహిళలు అనేది ఒక మెసేజ్ వెళ్తుంది. థ్యాంక్ యూ. ఈ డిస్కషన్లో నాతో పార్టిసిపేట్ చేసిన కవిత గారికి, సంధ్యారెడ్డి గారికి, సామ్రాజ్యలక్ష్మి గారికి, బాలలక్ష్మి గారికి అందరికీ థ్యాంక్ యూ చెప్తూ, మైక్ టీవీ తరపు నుంచి కూడా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, నేరాన్ని ప్రోత్సహించడం కూడా నేరమే. ఇలాంటి మనం ఖండించాలి, ఇలాంటి మనం అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇలాంటి యూట్యూబర్లని ఎంకరేజ్ చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్.